హరే కృష్ణ దండప్రామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము ఎన్నో ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు ఇస్కాన్ స్థాపించిన తర్వాత దీక్ష కూడా ఇచ్చారు, తన శిష్యులకు వివాహం కూడా చేశారు. ఇప్పుడు ఈరోజు చర్చలో మనం చూస్తాం ఇంకా తర్వాత ఏం జరిగింది. ఇంకా ప్రభుపాద వారు ఈ యొక్క మన ఇస్కాన్ని, కృష్ణ భావనామృతాన్ని, ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో అవన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకుందామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇస్కాన్ స్థాపించిన తర్వాత అక్కడ మనం చూసాం లాస్ట్ టైము పార్క్లో వెళ్ళి హరినామ సంకీర్తనం కూడా స్టార్ట్ చేశారు అమెరికాలో. సో తద్వారా ఇప్పుడు ఇంకా భక్తులు కూడా సంఖ్య పెరుగుతుంది. ఇంకా ఆ ఏరియా మొత్తంలో కూడా ఇప్పుడు చాలా అందరికీ తెలిసిపోయింది హరే కృష్ణ మహామంత్రం గురించి, లేకపోతే ఇలా హరే కృష్ణ వాళ్ళు ఉన్నారు, ఇస్కాన్ ఉంది అనే విషయాన్ని అక్కడంతా కూడా కొంచెం ఫేమస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు జనాలకు కూడా మెల్లిగా అర్థమైపోయింది ఇస్కాన్ ఈ హరే కృష్ణ వాళ్ళు స్వామీజీ ఎల్ఎస్డి తీసుకోవడం అవసరం లేదు, ఎల్ఎస్డి అనే మత్తు పదార్థాలు అటువంటి డ్రగ్స్ ఏవి కూడా తీసుకోవడం అవసరం లేదు, ఆధ్యాత్మిక ఉన్నతి మనం సాధించాలి అంటే ఇవన్నీ అవసరం లేవు, హరే కృష్ణ మహామంత్రం జపిస్తే సరిపోతుంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, స్వీకరించడం కూడా ఆరంభించారు. వాళ్ళకి దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఇలా ప్రభుపాద వారు నెక్స్ట్ ఇలా ప్రచారం విని ఇంకొక గ్రూప్ ఫక్స్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉందన్నమాట, ఒక మ్యూజిక్ గ్రూప్ లాంటిది. వాళ్ళు ఒకసారి ఇలా తెలుసుకుందాము ఎలా ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం ఆధ్యాత్మిక లాభం సాధించవచ్చు అని తెలుసుకుందాం చూద్దామని ఆ గ్రూప్ అంతా కూడా ఒకరోజు ప్రోగ్రాంకి వచ్చారనమాట. సో ఈ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు కొంచెం అన్నీ వీళ్ళు రాసే సాంగ్స్ గానాలన్నీ కూడా కొంచెం అశ్లీలకరంగా ఉంటాయన్నమాట చాలా. సో అటువంటి కేటగిరీ వాళ్ళన్నమాట వీళ్ళందరూ. సో కానీ అదే రోజు ప్రభుపాద వారు ముఖ్యంగా మన 4 నియమాల్లో ఒక నియమమైన అవైద్య స్త్రీ సంగం చేయకూడదు అనే విషయం పైన గట్టిగా క్లాస్ చెప్తున్నారు అనమాట. ఆయన చెప్పారు ఇలా, అవైద్య స్త్రీ సంగం చేయకూడదు, మీరు మైథునం చేయాలంటే మీరు వివాహం చేసుకొని మీ భార్యతో మాత్రమే చేయాలి, అది కూడా సంతాన ఉత్పత్తి కోసమే కృష్ణ భావనామృతంలో అనేసి చెప్పేసరికి వాళ్ళకి కొంచెం అది అంతగా జీర్ణించుకోలేకపోయారు అన్నమాట, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు.
మన సత్స్వరూప్ గోస్వామి మహారాజ్ రాస్తారు. వాళ్ళ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. సో ప్రభుపాదుల వారికి అలా చెప్తున్నప్పుడు ఒక అతను వెనకాల నుంచి క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగారు, స్వామీజీ ఇది కష్టం చేయడం, ఇది చాలా కష్టం, ఇలా పాటించడం ఈ నియమం అది ఇది అని చెప్తే ప్రభుపాదుల వారు అన్నారు, మిమ్మల్ని సంతృప్తిపరచడానికి నేను సిద్ధాంతాన్ని మార్చలేను, అమెరికా వాసుల్ని సంతృప్తిపరచడానికి నేను సిద్ధాంతాన్ని మార్చలేను అని ప్రభుపాదుల వారు చెప్పేస్తారన్నమాట స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో ప్రభుపాదుల వారు ఈ 4 నియమాల్లో ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ చేయలేదన్నమాట. ఫిలాసఫీలో కూడా ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. సో ఇలా అమెరికా వాసుల్ని ఆకట్టుకోవడానికి అనేసి నియమాల్ని లేకపోతే ఇటువంటి మన నిబంధనలు ఏవైతే వేదిక సంస్కృతి భక్తి మార్గంలో పాటించాలో వాటన్నిటిని ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఉల్లంఘించలేదు. వాళ్ళ కోసం అనేసి వాటిలో డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో అన్నీ పాటించాలని చెప్పారు. ఇంకా ప్రభుపాదుల వారు అప్పుడు ఆ సమయంలో అలా అంటే అతనికి ఉదాహరణ కూడా చెప్పారు. మా గురువు మహారాజు ఆయన అన్నారు, ఒకవేళ ఇలా మైథునం చేసి కృష్ణ భావనామృతమైన సంతానాన్ని నేను ఉత్పన్నం చేయగలిగితే 100 సార్లు అయినా మైథునం చేయొచ్చు అని. సో ప్రభుపాదుల వారు అన్నారు, మా గురుగారు బ్రహ్మచారి, ఆయన నైష్టిక బ్రహ్మచారి, ఆయన వివాహం కూడా చేసుకోలేదు, ఆ జీవనం అలా బ్రహ్మచారిలానే ఉండిపోయారు. సో నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఎందుకంటే చాలా కష్టం అలా చేయడం కూడా అని చెప్పారనమాట. సో ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఫిలాసఫీలో కానీ నియమాల్లో కానీ అమెరికా వాళ్ళ కోసం. అయినా కానీ ప్రభుపాదుల వారు హరే కృష్ణ ఆందోళనాన్ని ఇస్కాన్ని స్థాపించారు, ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ప్రచారం పెంచడానికి ఆయన శిష్యులతో పాటు కలిసి ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం లాస్ట్ టైం చూసాం అలా హరినామ సంకీర్తనాన్ని బయట నగర సంకీర్తనాన్ని ఎలా ఆరంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ శిష్యులు అనుకుంటున్నారు, రాయరామ ఆయన అనుకున్నాడు ఇక్కడ ప్రభుపాదుల వారు ఇక్కడ హిప్పీ క్రౌడ్కి మాత్రమే క్లాస్ తీసుకుంటున్నారు, ప్రచారం జరుగుతుంది, మనకి ఇంకా వేరే రకరకాల క్రౌడ్ అందరినీ కూడా మనం సిటీలో ఆకట్టుకోవాలి, మనము ప్రచారం చేయాలి, వాళ్ళకు కూడా ఈ సందేశం చేరుకోవాలి, హరే కృష్ణ మహామంత్రం వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న ఒక జడ్సన్ హాల్ అనే ఒక హాల్ని, అది కొంచెం ప్రఖ్యాతి చెంది అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి, చాలామంది వస్తూ ఉంటారు అటెండ్ అవ్వడానికి. సో దాని యొక్క కిరాయి రెంట్ వచ్చేసి ఒక రాత్రికి మాత్రమే $200 అనమాట. సో ప్రభుపాదుల వారిని అడిగారు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, అక్కడ చాలామంది రావచ్చు, కొత్త వాళ్ళు కూడా మన ప్రచారం పెరగవచ్చు అని. సో ప్రభుపాదుల వారు అంగీకరించారు. సో దానికి తగ్గట్టుగా కొన్ని లీఫ్లెట్లు కూడా ప్రింట్ చేసి అందరికీ పంచారు కూడా, ఇలా ప్రోగ్రామ్ ఉంది రండి అని. తర్వాత ప్రోగ్రామ్ సమయానికి వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు వెళ్ళారు ప్రోగ్రామ్కి, హాల్కి వెళ్ళారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో 7 మంది మాత్రమే వచ్చారనమాట. 7 మంది మాత్రమే ఆ ప్రోగ్రాంకి హాజరయ్యారు. తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు ముందుకు వచ్చారు. భక్తులందరూ కొంచెం నిరుత్సాహం పడ్డారనమాట. ముఖ్యంగా రాయరామ ఆయన ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరారు. ప్రభుపాద్ స్వామి మిమ్మల్ని మేము సంతృప్తిపరచలేకపోయాము, ఈరోజు ఎక్కువ మంది రాలేదు, 7 మంది మాత్రమే వచ్చారు, ఎందుకంటే ఇంత పెద్ద హాలు, అందులో 7 మంది మాత్రమే కూర్చున్నారు, మొత్తం హాల్ అంతా ఖాళీగా ఉంది, సో మన్నించండి అనేసి ప్రభుపాదుల వారిని అడిగితే ప్రభుపాదుల వారు అన్నారు, మీరు ఏం పర్వాలేదు, మనం ప్రచారం చేస్తున్నాము, ఇక్కడ హరినామ సంకీర్తనం చేస్తున్నాము, మీరు చూడలేదా, మీరు ఎవరు రాలేదంటున్నారు, నారదముని వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చారు, దేవతలు వచ్చారు, ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడ భగవంతుడి గురించి ప్రచారం జరుగుతుందో అక్కడ నారదముని బ్రహ్మదేవుడు అందరు దేవతలు వచ్చేస్తారు, సో ఎవరు రాలేదనుకుంటున్నారు, అలా ఏమనుకోకండి అనేసి ప్రభుపాదుల వారు వాళ్ళకి చెప్పారు కూడా రాయరామకి. తర్వాత తిరిగి టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత రాయరామకి చెప్తారు ప్రభుపాదుల వారు, చూడు మీరు ప్రోగ్రాం చేశారు బాగానే ఉంది, కానీ అలా ఫ్రీగా చేసి ఉండకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రజలకి ఇలా ఫ్రీగా చేస్తే చవకగా తీసుకుంటారు, దాని యొక్క విలువ అర్థం చేసుకోరు. మీరు ఒక $3 $5 ఛార్జ్ చేసి ఉంటే ఫీజు అప్పుడు బాగుండేది అని, అప్పుడు ఇంకా ఎక్కువ మంది దాని విలువ తెలుసుకొని విలువ ఇచ్చి వచ్చేవారేమో ప్రోగ్రామ్కి. సో ప్రభుపాదుల వారిని ఇంకా అర్థం చేయించడానికి ఒక ఉదాహరణ, ఒక కథను చెప్పారు. బెంగాలీలో ఒక కథ ఉంది. ఒక అతను అతని దగ్గర మామిడి పండ్లు ఉన్నాయన్నమాట, మంచి మామిడి పండ్లు.
సో అది అందరికీ ఇన్ని మామిడి పండ్లు నా దగ్గర ఉన్నాయనేసి పంచుదామనేసి ఫ్రీగా అందరికీ ఉచితంగా నేను మామిడి పండ్లు ఇస్తున్నాను తీసుకోండి ఉచితం మామిడి పండ్లని అందరికీ పంచుతుంటే ఎవరు తీసుకోవట్లేదంట. ఎందుకంటే వాళ్ళు సందేహపడుతున్నారు, అదేంటి ఉచితంగా మామిడి పండ్లు ఇస్తున్నాడు అంటే ఏంటి ఏదో తేడా ఉంది, ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుంది. వాళ్ళు దాన్ని లేకపోతే ఇంత చీప్గా ఎలా వస్తాయి మామిడి పండ్లు ఫ్రీగా ఎవరైనా ఎందుకు ఇస్తారు అనేసి తీసుకోవట్లేదు అనమాట. సో అందుకనే ప్రభుపాద వారు అన్నారు, అలా ఏదైనా ఫ్రీగా ఇస్తే ఒక్కొక్కసారి వ్యక్తులు దాని యొక్క విలువను అర్థం చేసుకోరు. అలా డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటే ఆ వస్తువుని కానీ దేన్నైనా కానీ సో అప్పుడు దాని విలువ వాళ్ళు దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు అనమాట. ఏదైనా ఫ్రీగా వస్తే వాల్యూ ఇవ్వరు, అదే డబ్బులు బాగా ఖర్చు పెట్టిన తర్వాత బాగా కష్టపడిన తర్వాత అది మనకు వస్తే ఎక్కువ వాల్యూ ఇస్తారు జనాలు. అందుకనే ఏదైనా ఛార్జ్ చేస్తుంది అని. సో అలా అదొక ప్రోగ్రామ్ అయింది. దాని తర్వాత ఇంకొకసారి బర్టన్ గ్రీన్ అనే ఒకతను, ఆయన పియానో వాయిస్తాడు అనమాట, మ్యూజిషియన్, సంగీతకారుడు. సో ఆయన ఒకసారి అలా ప్రభుపాల్ వారి క్లాస్కి వచ్చాడు, ప్రోగ్రామ్కి రావడం జరిగింది. అలా రెగ్యులర్గా రావడం, ప్రభుపాల్ వారు కీర్తన చేసేటప్పుడు ఆయన పియానో వాయిచ్చేవారు. అలా రెగ్యులర్గా వచ్చేవారు. ఒకరోజు ప్రభుపాద్ని అడిగారనమాట, స్వామీజీ నేను దగ్గరలో అక్కడ టౌన్ హాల్లో ఒక మ్యూజికల్ కన్సర్ట్ చేస్తున్నాను, సో మీరు రావాలి తప్పకుండా అని ఆహ్వానించారు ప్రభుపాల్ వారికి. సరే అని ప్రభుపాల్ వారు అంగీకరించారు. సో బ్రహ్మానంద ప్రభు చెప్తారు, ఆయనతో బ్రహ్మానంద తీసుకొని వెళ్ళారు ప్రభుపాద్ ఆయనతో పాటు ప్రోగ్రామ్కి. సో అలా భక్తులు వెళ్ళారు. సో అక్కడ కూర్చున్నారు ఆడిటోరియంలో. పెద్దగా ఎవరేం రాలేదు, ఎక్కువగా 2 డజన్ల మంది వచ్చారంట ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి. చాలా ఖాళీగానే ఉంది ఆడిటోరియం కూడా, థియేటర్ కూడా. సో టౌన్ హాల్లో ఈయన వచ్చాడు, ఈ బర్టన్ గ్రీన్ అనే అతను వచ్చి స్టార్ట్ చేశాడనమాట ఆయన సంగీతం. ఆ సంగీతం చాలా గట్టిగా చేస్తున్నాడు, కానీ ప్రభుపాల్ వారు భక్తులు వాళ్ళు హరే కృష్ణ జపం చేసుకుంటూ కూర్చున్నారన్నమాట ఆ ఆడిటోరియంలో. అలా మధ్యలో ఇంటర్వెల్ టైం వచ్చింది, ఇంటర్మిషన్, అక్కడ కొంచెం బ్రేక్ ఇచ్చారు. సో ప్రభుపాల్ వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు. దాని తర్వాత ఈయన బుర్టన్ దగ్గర ప్రభుపాద్ దగ్గరికి వచ్చి, ప్రభుపాద్ మీరు కంఫర్టబుల్గా ఉన్నారు, స్వామీజీ మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, మీకేం ఇబ్బందికరంగా లేదు కదా అంటే, స్వామీజీ ఏమి ఇబ్బందికరంగా లేదు పర్వాలేదు అని చెప్పారు. వెంటనే బ్రహ్మానంద్ అన్నారు, మాకు లేట్ అవుతుంది, స్వామీజీ అలసిపోతారు, మేము వెళ్ళిపోతామని. ఆయన కోరారు, కొంచెం స్వామీజీ మీరు ఉండండి ప్లీజ్ దయచేసి అంటే, సరే అని స్వామీజీ ఉండిపోయారు అక్కడ. అది అప్పటికే 10 అయిపోయింది ఆ బ్రేక్ టైంకి. తర్వాత మొత్తం కన్సర్ట్ అయిపోయే వరకు 11:30 అయిపోయింది. ప్రభుపాద్ నిజంగానే అలసిపోయారు. దాని తర్వాత వెళ్ళిపోయారు రిటర్న్. కానీ ప్రభుపాద్ వెళ్ళిపోయిన తర్వాత చెప్పారంట, తర్వాత బ్రహ్మానంద్ ప్రభు అంటారు, అది టౌన్ హాల్కి ఎందుకు వెళ్ళారంటే ప్రభుపాద్ ద్వారా అది చూడడానికి, ఇది మన ఇస్కాన్ సెంటర్గా మనం రెంట్కి తీసుకొని దీన్ని మందిరంగా మార్చగలిగి ఇక్కడ మనం రెంట్కి తీసుకొని పెద్దగా, ఎందుకంటే పెద్ద ప్లేస్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళారంట, మనకు మందిరానికి పనికి వస్తుందేమో. బేసికల్లీ ఏంటంటే ప్రభుపాద్ వారు ఇంకా ఐడియా ఉంది, ఒక మంచి పెద్ద బిల్డింగ్ కానీ మందిరం కానీ ఇక్కడ మనకు కావాలి, సెంటర్, పెద్ద సెంటర్ కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న స్టోర్ ఫ్రంట్లో ఉన్నారు, అందులో ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే స్టోర్ ఫ్రంట్కి చాలామంది వస్తున్నారు, ప్రతి క్లాస్లో ఫుల్ అయిపోతున్నారు స్టోర్ ఫ్రంట్. అంటే ప్రతి ప్రోగ్రాంలో సాయంత్రం ముఖ్యంగా కీర్తన చాలా ఫేమస్ అయిపోయింది. కానీ కీర్తనలు అయిపోయిన తర్వాత లెక్చర్ స్టార్ట్ అయ్యే సమయానికి సగం మంది క్లాస్ స్టార్ట్ అయ్యే సమయానికి వెళ్ళిపోయారు అనమాట. మెయిన్గా కీర్తన కోసం వచ్చేవారు చాలామంది అక్కడ ఆకర్షితమై. సో అందుకే ఇప్పుడు ఇంకా ప్రచారం పెంచడానికి మనకు ఒక మంచి ప్లేస్ కావాలి అని ఆలోచిస్తున్నారు ప్రభుపాద్. ముందు నుంచే ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు కూడా, ప్రయత్నాలు కూడా చేస్తారు కూడా, చూద్దామంట. సో సత్స్వరూప్ మహారాజ్ అని చెప్తున్నారు, ఇంకొకసారి మేము గేట్ థియేటర్ అనే ఇంకొక థియేటర్ని రెంట్కి తీసుకున్నాం. అక్కడ ఒక రాత్రి ప్రోగ్రామ్ కోసం చేద్దామనేసి అక్కడ ప్రోగ్రామ్ చేశాము. ప్రజలు వచ్చారు అక్కడ కొంతమంది. సో ప్రభుపాద్ వారు లెక్చర్ స్టార్ట్ చేశారు, పంచతత్వ గురించి వర్ణించారు విస్తృతంగా. చైతన్య మహాప్రభు ఎవరు, నిత్యానంద ప్రభు ఎవరు, గదాధర్ పండిత్ ఎవరు, శ్రీవాస్ ఎవరు, అలా అందరి గురించి వర్ణించారు. దాని తర్వాత తిరిగి వచ్చేసాము. కానీ మళ్ళీ ఇలా థియేటర్లో చాలా కాస్ట్లీ అనిపించింది ప్రోగ్రామ్. ఎంతో ఖర్చు పెట్టి ఇలా ప్రోగ్రామ్ చేసిన తర్వాత రిజల్ట్ చాలా తక్కువగా ఉంది, జనాలు తక్కువగా వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభుపాద్ వారు ఇంకా శిష్యులతో డిసైడ్ చేసుకున్నారు, దీనికన్నా టామ్కిన్సన్ స్క్వేర్ పార్క్లోనే మనం హరినామ సంకీర్తనం చేయడమే చాలా బెస్ట్, దాని ద్వారా చాలామంది మన చైతన్య మార్గంలోకి, కృష్ణ చైతన్యంలోకి వస్తున్నారు అనేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ అలా ఇదొక అటెంప్ట్, ఎక్స్పెరిమెంట్ అనమాట, ఇంకా ప్రయత్నాలు. ఇంకొక ప్రయత్నం ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రభుపాద్ వారు ఇంకా కొత్త వాళ్ళని ఆకట్టుకోవడానికి, భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ఒక కొత్త విషయం స్టార్ట్ చేస్తున్నారనమాట. ప్రతి వీక్లో ఒకరోజు ప్రభుపాద్ వారు ఆలోచించారు, ఇక్కడ ప్రసాదం చాలా ఫేమస్ అవుతుంది మంది, సో మనం ఇంకా మంచి ప్రసాదం పెడితే అప్పుడు చాలామంది ప్రసాదం కోసం వస్తారు, దాని ద్వారా ప్రసాదం తీసుకొని వాళ్ళు శుద్ధమైపోయి ఆధ్యాత్మిక
వాళ్ళు కూడా ప్రగతి సాధిస్తారు, మెల్లిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు ఒకరోజు రాత్రి స్టార్ట్ చేద్దామని, రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని, రేపటి నుంచి ప్రతి వారం చేద్దాం అనుకొని ఒకరోజు రాత్రి, అది ముందు రోజు రాత్రి 11 గంటల నుంచే కిచెన్లో 11 గంటల వరకు ఆయన వంట చేస్తున్నారు అన్నమాట. అలాగే నేర్పిస్తున్నారు కదా తన శిష్యులకి, బ్రహ్మానందకి, కీర్తనందకి ఎలా స్వీట్ రైస్ పాయసం ఎలా చేయాలి, స్వీట్ రైస్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఇంకా దాంతోపాటు వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. ఇంకా యాపిల్ చట్నీ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, దానికి ఏం మసాలా ఏం వేయాలో అన్నీ కూడా నేర్పిస్తున్నారు అన్నమాట. సో అలా నేర్పించినప్పుడు కీర్తనందుకు చెప్తున్నావు, నువ్వు గరిటెతో తిప్పుతున్నావు కదా, అది కంటిన్యూ తిప్పుతూ ఉండాలి, స్టిర్ చేస్తూ ఉండాలి స్వీట్ రైస్ని. లేకపోతే కింద అడుగున అంటుకుపోయిందనుకోండి, అది మాడిపోయిందనుకో, అప్పుడు ఆ స్మెల్ వచ్చిందంటే ఇంకా మొత్తం స్వీట్ రైస్ అంతా బాగుండదు, టేస్ట్ పాడైపోతుంది టేస్ట్. అందుకనే జాగ్రత్తగా కంటిన్యూస్గా చాలాసేపు అలా చేస్తూ ఉండాలని అన్ని దగ్గరుండి అన్ని నేర్పించి ఎలా చేయాలని చూపిస్తున్నారు అన్నమాట. ఒక్కొక్కటి గీ ఎలా చేయాలి, అలాగే యాపిల్ చట్నీ ఎలా చేయాలి. సో ఈ విధంగా ఆ రాత్రి 11 అయిపోయింది. దాని తర్వాత చెప్పారనమాట, ఇలా కొన్ని ఐటమ్స్ మనం ముందే చేసుకోవచ్చు, ఫీస్ట్కి కావాల్సినవి. ఒక ఫీస్ట్ చేద్దామంట రేపు అంటే, అప్పుడు కీర్తనన్ అన్నాడు అనమాట, ఇది లవ్ ఫీస్ట్ అని దీనికి పేరు పెడదాం ప్రోగ్రామ్ కంటే. సరే అని ప్రభుపాల్ వారు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇది లవ్ ఫీస్ట్ అనే ప్రోగ్రామ్తో ప్రతి వారం నడిచేది, చాలా ఫేమస్ అయిపోయింది ఇది కూడా. సో దీని ద్వారా కొత్త వాళ్ళు కూడా ప్రజలు వచ్చేవారు. సో నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ పొద్దున రాత్రి కుకింగ్ కొన్ని చేసుకున్నారు 3 ఐటమ్స్, ఇంకా మిగతా ఐటమ్స్ ఫ్రెష్గా పొద్దునే చేయాలన్నమాట ప్రోగ్రామ్కి ముందు. సో అందుకే పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు ఇంకొక 1/2 డజన్ మంది కలిసి వంట చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ప్రభుపాల్ వారు ముఖ్యంగా అన్నీ చేస్తున్నారు. ఇందులో వాళ్ళందరికీ ఇది ఇచ్చారనమాట, ఏమని, అదే పిండి అంత ఇచ్చేసి దాని నుంచి దానికి కావాల్సిన పూరీలు సమోసాలు చేయమని చెప్పారు. సో వాళ్ళు సమోసాలు పూరీల కోసమని రోల్ చేస్తున్నారు. పూరీలు ఎలా వస్తున్నాయో చూద్దామని ప్రభుపాల్ వారి మధ్యలో వచ్చి చెక్ కూడా చేసేవారు అనమాట. సో వాళ్ళు సరిగ్గా రావట్లేదు అనమాట. ప్రభుపాల్ వారు ఇది స్టాండర్డ్ కాదు అని ప్రభుపాల్ వారు మళ్ళీ పూరి ఎలా చేయాలి అది కూడా ఒకటి తీసుకొని రోల్ చేసి ఇలా చూపించారన్నమాట పట్టుకొని. ఇలా ఉండాలి, రౌండ్గా యూనిఫామ్గా ఇలా ఉండాలి. అది నూనెలో వేసినప్పుడు అది పొంగి ఇలా ఒక బెలూన్ లాగా పొంగాలని చూపిస్తారన్నమాట అన్నీ. సో అలా వాళ్ళు తర్వాత దాని ప్రకారం ఎంత వీలైతే అంత చేస్తున్నారు. సరే ఇప్పుడు మీరు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పేవారు అన్నమాట ప్రభుపాల్ వారు. సో అలా అందరు కలిసి వంట చేసేస్తారు, నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోతాయి వంటకాలన్నీ కూడా. సో హల్వా, దాల్, 2 సబ్జీలు, ఫ్యాన్సీ రైస్, పూరీస్, సమోసా, స్వీట్ రైస్, యాపిల్ చట్నీ, ఇంకా ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇస్కాన్ బుల్లెట్స్. అంటే అవేంటి, అవి గులాబ్ జామున్స్ అనమాట. ఇది ప్రభుపాల్ వారికి తెలుసు అనమాట. మా శిష్యులకి అందరికి కూడా అన్నిటికన్నా ఇష్టమైన ఐటమ్ ఏంటంటే ఇస్కాన్ బుల్లెట్. సో ప్రభుపాల్ వారు దీన్ని చాలా ఓపికగా చాలాసేపు తక్కువ మంటతో ఎక్కువసేపు దాన్ని ఫ్రై చేసేవారు అనమాట గులాబ్ జామున్ని. సో అది మంచి కలర్ వచ్చే వరకు కరెక్ట్ టేస్ట్ రావాలని. సో ప్రభుపాల్ వారు కష్టపడి చేసేవారు అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ గులాబ్ జామున్ ప్రభుపాల్ వారు ఎప్పటికీ ఒక స్టోర్ ఫ్రంట్లో రూమ్లో టెంపుల్లో ఎప్పుడు ఒక జార్ నిండా గులాబ్ జామున్లు ఉండాలన్నమాట ఎప్పటికీ. సో ఆ విధంగా అన్నీ చేసి పెట్టేవారు అనమాట రెగ్యులర్గా. సో ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏ టైంలో అయినా కావాలనుకుంటే వెళ్ళి ఒకటి తినవచ్చు అనమాట తీసుకొని. సో ప్రభుపాల్ వారు అది కూడా ఎలవ్ చేశారనమాట, ఎందుకంటే అది చాలా ఫేవరెట్ అనమాట అందరు ప్రభుపాల్ శిష్యులకి అక్కడ ఉన్న వాళ్ళకి. సో ప్రభుపాల్ వారు ఇలా ఈ లవ్ ఫీస్ట్ స్టార్ట్ చేయడం ద్వారా కొంతమంది కొత్త వాళ్ళు రావడం స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా సంఖ్య కూడా పెరుగుతుంది. ఆయన మన భక్తులకి ఏమీ బెంగలేదనమాట, ఎవరు రాకపోయినా పర్వాలేదు, తక్కువ మంది వచ్చినా పర్వాలేదు, మేమున్నాం తినడానికి. సో వీళ్ళకి చాలా ఉత్సాహం ఉండేదన్నమాట డివోటీస్కి. సత్స్వరూప్ మహారాజ్ చెప్పేవారు, మేము ఇలా వారం అంతా కూడా ఎంతో తపస్య, ఎన్నో నియమాలు నిష్టతో అంతా పాటించేవాళ్ళం. సో ఈ ఒక్కరోజు మాకు అదొక రివార్డ్ లాగా అనమాట, ఒక బహుమతి లాగా ఉండేది లవ్ ఫీస్ట్. సో మేమందరం ఆ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఎంతగా అంటే అందరూ భక్తులు కూడా, కొత్త వాళ్ళు ఎలాగో వస్తున్నారు, లైక్ చేస్తున్నారు ప్రోగ్రామ్ని, కానీ భక్తులకు కూడా ఎంత ఈ లవ్ ఫీస్ట్ అనేది ఇష్టం అంటే ఒకసారి ఉత్సాహం ఎంత పెరిగిపోయిందంటే కొత్త అతిథులు, కొత్త వాళ్ళు ఎవరు రాకముందేనే ఆ ఫీస్ట్ని వీళ్ళే తినేయడం స్టార్ట్ చేస్తారనమాట, తినేశారు. సో అప్పుడు కీర్తనంద కొంచెం కోపగించుకున్నారనమాట, అదే మనం కొత్త వాళ్ళని కోసం తీసుకురావడం కోసం మనం ఫీస్ట్ చేస్తున్నాం, మనమే తినేసి ఇది సరికాదు అని. సో ఆ విధంగా అనమాట ఈ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అయిందన్నమాట. దీని ద్వారా కూడా చాలామంది కొత్త వాళ్ళు ఇలా భక్తి మార్గంలోకి వస్తున్నారనమాట. సో ఇదొక ప్రయత్నం ప్రచారం పెంచడానికి. ఇంకా నెక్స్ట్ ప్రయత్నం ఏంటంటే భగవద్ దర్శనం, బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్. సో ప్రభుపాల్ గారు చాలా కాలం క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఒంటి చేత్తో ఆయన ఎలా భగవద్ దర్శనం బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని ప్రింట్ చేసి దాన్ని సర్క్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నించారు మనకు తెలుసు. అది ఇప్పుడు ఆగిపోయింది.
సో మళ్ళీ ప్రభుపాల్ ద్వారా అనుకున్నారు ఈసారి మళ్ళీ అమెరికాలో దీన్ని స్టార్ట్ చేయాలని కోరుకున్నారు. తన శిష్యులకి ఈ విషయాన్ని చెప్పారు, వ్యక్తం చేశారు. గర్గముని అప్పుడు ఆయన వెతుకుతున్నాడు అనమాట. అతనికి ఒకరు దొరికారనమాట. ఒక కంపెనీ వాళ్ళు ఎవరో ఏబీ డిక్ ప్రెస్ అనే వాళ్ళు వాళ్ళ ప్రింటింగ్ మెషిన్ని అమ్మాలని సేల్కి పెట్టారనమాట. సో వెంటనే ప్రభుపాల్ ద్వారా తీసుకొని గర్గముని వెళ్ళారు. సో అక్కడ ప్రభుపాల్ ద్వారా ఆయన అడిగితే ఆ మెషిన్ ఓనర్ని అని అన్నాడు, ఈ మెషిన్ మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, మేము అమ్మాలనుకుంటున్నాము $250 అని చెప్పాడు. సో ప్రభుపాల్ ద్వారా చూసి మా దగ్గర మేము దీన్ని ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నామంటే ఇలా అందరికీ ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికి. మేము ఒక ఆధ్యాత్మిక సంస్థ, మేము ఏం చేస్తున్నాము, మాకు మీరు కొంచెం తగ్గించండి, డిస్కౌంట్ చేయండి అని చెప్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకొక మెషిన్ చూపించాడు, ఇంకో మెషిన్ చూడండి, ఇది కూడా కావాలంటే తీసుకోవచ్చు, ఇది కూడా $250 అని. సో ప్రభుపాల్ ద్వారా రెండు చూసి ఒక్కొక్కటి $250 కాదు కానీ రెండింటికి కలిపి మేము $250 ఇస్తామని చెప్తారన్నమాట. అతని వ్యక్తి ఆలోచించి ఎలాగో అతనికి అమ్మాలని ఉందన్నమాట. ప్రభుపాల్ ద్వారా చూసారు ఈ మెషిన్ కొంచెం పాతదైనా సరే పనిచేస్తుంది బాగా అని ఆయన ఒప్పుకుంటాడు. సో రెండిటికి కలిపి $250 ఇచ్చేసి ఆ రెండు మెషిన్లు తీసుకొని స్టోర్ ఫ్రంట్కి తీసుకొచ్చేసి కింద స్టార్ట్ చేస్తారనమాట ప్రింటింగ్. ఇప్పుడు అలాగే ప్రభుపాల్ ద్వారా ఈసారి మాత్రం ఒంటి చేత్తో చేయట్లేదు, అందున శిష్యులందరూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి మొత్తం బాధ్యత చెప్పారనమాట. ముఖ్యంగా ఇప్పుడు హయగ్రీవ ఇంకా రాయరామ వాళ్ళిద్దరికి కూడా ప్రింటింగ్, ఈ మ్యాగజైన్ ఎడిటర్స్ చేశారనమాట. వాళ్ళని మ్యాగజైన్ రాయడం, రచించడం, ప్రింటింగ్ చూడడం అంతా. సో వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎడిటింగ్ కావాల్సిన అన్ని హయగ్రీవ ప్రభు మొత్తం అది వర్క్ కూడా రాయడం అంతా, స్టెన్సిల్ వర్క్ అంతా చేసి దగ్గరుండి ప్రింటింగ్ అవ్వడం, ఒక్కొక్క పేజ్ ప్రింట్ అవ్వడం అన్ని దగ్గరుండి చూస్తున్నారు. సో అర్ధరాత్రి అయిపోయింది, అన్ని ప్రింట్ అయిపోయాయి. దాన్ని ఇప్పుడు బైండ్ చేసి స్టేపుల్ చేస్తున్నారు, బైండ్ చేసి రెడీ చేస్తున్నారు. సో ఆ సమయంలో ఎప్పుడు మామూలుగా ఇలా ప్రభుపాల్ ద్వారా తన పైన రూమ్ నుంచి కిందకి స్టోర్ ఫ్రంట్కి రారనమాట. కానీ ఈరోజు అలా వాళ్ళందరూ పనిచేస్తున్న మధ్యలో సడన్గా ప్రభుపాల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారనమాట. వాళ్ళందరూ షాక్ అయిపోయారు, సర్ప్రైజ్ అయిపోయారు. వావ్, అందరూ వెంటనే ప్రభుపాల్ వారికి ప్రణామాలు అర్పించుకున్నారు. ప్రభుపాల్ వారు వెంటనే ఆయన లేవమన్నారు, ఎందుకంటే కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. సో ప్రభుపాల్ వీర మా కోసం ఇలా మేము మధ్యరాత్రిలో మా కోసం ఇలా వచ్చారు, కిందికి దిగి మేము ఎలా సేవ చేస్తున్నామో చూడడానికి అని. సో ప్రభుపాల్ వారు వెంటనే భగవద్ దర్శనం మ్యాగజైన్ చూపిస్తారు. ప్రభుపాల్ వారు చూస్తారు, అదొక 28 పేజీల మ్యాగజైన్ తయారు చేస్తారనమాట. అందులో ప్రభుపాల్ లెక్చర్, ట్రాన్స్క్రిప్షన్ కొన్ని, ఇంకా వాళ్ళు కూడా కొన్ని ఆర్టికల్స్ రాస్తారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు చెప్పారు మీరందరూ కూడా రాయాలి ఆర్టికల్స్ కృష్ణ కాన్షియస్నెస్ మీద, మీరందరూ కూడా. సో ప్రభుపాల్ వారి ఉద్దేశం అంటే వీళ్ళందరూ కూడా ఒక సేవలో యుక్తం చేయాలి, తద్వారా ప్రచారం కూడా పెరగాలి, వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ఉన్నతి సాధించాలనే ఉద్దేశంతో. సో 100 కాపీలు ప్రింట్ చేస్తారన్నమాట ఫస్ట్ టైం. సో అంత కెపాసిటీ వాళ్ళకు ఫస్ట్ టైం 100 కాపీలు ప్రింట్ చేస్తారు. ప్రభుపాల్ వారు చూపిస్తారు. ప్రభుపాల్ వారు ఆయన మెచ్చుకొని ప్రభుపాల్ వారు చెప్తారు, ఒక ఆదేశం కూడా ఇస్తారు, మీరు ఇలా ఒక్కసారే కాదు, ప్రతి నెల మీరు భగవద్ దర్శనాన్ని నిరంతరంగా ఆపకుండా ప్రచురించాలి. ప్రతి నెల ప్రొడ్యూస్ చేయాలి ఒక భగవద్ దర్శనం మ్యాగజైన్ నెల. అంతేకాకుండా ఒకవేళ అది సేల్ అవ్వకున్నా పర్లేదు, మీరు మాత్రం ప్రచురణ కొనసాగించాలి. ఒకవేళ 28 పేజీలు కాకుండా 2 పేజీలైనా సరే పత్రిక మాత్రం కంపల్సరీ పబ్లిష్ అవ్వాలి ప్రతి నెల అని వాళ్ళకు ఒక ఆదేశం, అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు వాళ్ళని పాటించమని. సో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ప్రభుపాల్ వారి ఆ శిక్షణను గ్రహిస్తారు. తర్వాత ప్రభుపాల్ వారు హయగ్రీవుని పిలుస్తారు తన రూమ్కి రమ్మని. సో హయగ్రీవ ప్రభుపాల్ వారి రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో హయగ్రీవుకి తన కృతజ్ఞతను తెలుపుతూ ఆయన దగ్గర ఉన్న ఒక శ్రీమద్ భాగవతం సెట్, అంటే 3 పుస్తకాలని తీసుకొని ఆయన స్వహస్తాలతో సైన్ చేసి హయగ్రీవ ప్రభుకు ఒక గిఫ్ట్గా బహుమతిగా ఇస్తారనమాట. సో హయగ్రీవ ప్రభు ఎంతో ఆనందంతో స్వీకరిస్తాడు. సో ఈ విధంగా తర్వాత హయగ్రీవ ప్రభుకి ప్రభుపాద చెప్తారనమాట, భగవద్ దర్శనం నువ్వు ఇంత ఫేమస్ చేయాలంటే నువ్వు టైమ్ మ్యాగజైన్ అంత ఫేమస్ అవ్వాలి, మన భగవద్ దర్శనం ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అని హయగ్రీవ్ చెప్తారనమాట. సో దాని తర్వాత బ్రహ్మానంద గర్గముని ఇంకా వెంటనే వాళ్ళిద్దరు కూడా వితరణ చేయడానికి, బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే బ్యాక్ టు గాడ్ హెడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, వితరణ చేయడానికి ఇద్దరు కలిసి సైకిల్ వేసుకొని వెళ్ళేసి రకరకాల చోట్ల వెళ్ళి వాళ్ళన్ని షాపులు వాళ్ళకి వీళ్ళకి అందరికీ వితరణ చేసేసి మొత్తం 100 కాపీలు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఈ విధంగా జరిగిందనమాట. ఇది భగవద్ దర్శనం మళ్ళీ స్టార్ట్ అయిందనమాట అమెరికాలో. ఇప్పుడు తన శిష్యులు కంటిన్యూ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. సో నెక్స్ట్ వచ్చేసి శిల ప్రభుపాల్ వారి కోరిక ఒక మంచి
బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కావాలి అని కోరిక, మందిరంగా. మనకి చిన్న సెంటర్ సరిపోదు, పెద్ద సెంటర్ కావాలని చూస్తున్నారు. సో రవీంద్ర స్వరూప్ ప్రభు ఒకరోజు కలిశారన్నమాట, ఒక ధనికుడైన వ్యక్తిని కలిశారు, జ్యూయిష్ అతన్ని. అతను ఇలా మీ సంస్థ కోసం మీరు ఒక యువతకి మీరు మంచి చేయాలని కోరుకుంటున్నారేదో మీ సంస్థ ద్వారా, సో మీకు నేను సహాయం చేస్తానని $5,000 లోన్ రూపంలో ఇస్తారనమాట. సో అది శిల ప్రభుపాల్ ద్వారా తీసుకొచ్చి చెప్తారు రవీంద్ర స్వరూప్. ప్రభుపాల్ ద్వారా కూడా తన దగ్గర ఎన్నో రోజుల నుంచి ఏవైతే విరాళాలు వచ్చినాయో, డొనేషన్స్ వచ్చాయో అవన్నీ కూడా సేవ్ చేసుకొని ఒక $5,000 అవుతాయి. అవి కూడా దాంట్లో జోడించి $10,000 ఇది టెంపుల్ ఫండ్. సో దీంతో మనం టెంపుల్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఎక్కడైనా కొనాలి, లేకపోతే రెంట్కి తీసుకునేదో అదే విధంగా అని డిసైడ్ చేసుకుంటారు. పెద్ద బిల్డింగ్ కావాలని. ఇప్పుడు సిటీలో పెద్ద బిల్డింగ్ కొనాలంటే $1,00,000 కావాలి కనీసం, మంచి బిల్డింగ్ రాదు. లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేది $10,000. సరే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేద్దాం, ప్రయత్నం అని స్టార్ట్ చేద్దామని ఒక మంచి బిల్డింగ్ చూడడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఒక చోటుకి వెళ్తారు. ఫస్ట్ ముందు అదొక జ్యూయిష్ ప్రొవిడెన్షియల్ బ్యాంక్ అనమాట. సో ఇప్పుడు లేదు ఆ బ్యాంకు, ముందు ఉండేది. ఆ బిల్డింగ్కి వెళ్తారు, ఆ బ్యాంక్ బిల్డింగ్కి. సో అక్కడ అన్నీ చూస్తారు, అంత బాగానే ఉంటుంది, బాగానే నచ్చుతుంది ప్రభుపాల్ వారికి, అంతా బాగానే నచ్చుతుంది. కానీ లాస్ట్కి ప్రభుపాల్ వారు చూస్తే దగ్గరలో అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. ప్రభుపాల్ వారు అంటారు, నేను కలకత్తాలో గౌడియమఠ్ ఉన్నప్పుడు ఆ గౌడియమఠ్ దగ్గరే బస్ స్టాండ్ ఉండేది, చాలా శబ్దం వచ్చేది బస్సుది, చాలా హార్న్ శబ్దము, చాలా సౌండ్ వచ్చేది. సో వెంటనే వీళ్ళందరూ మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, ఇప్పుడు మనం దీక్షితులు అయిపోయిన పేర్లతో మనము ఇప్పుడు హోవార్డ్ హైగ్రీవ్ అయిపోయారు, అలాగే స్టీవ్ సత్స్వరూప్ అయిపోయారు. సో ఇలా పేర్లు వచ్చాయి, దీక్షిత పేర్లు, దాంతోనే మనం చర్చించుకుంటున్నాము. ఓకే, ఎవరు ప్రశ్న అడుగుతున్నారు. సో ఇక్కడ జ్యూయిష్ బ్యాంక్ చూసి వద్దంటారు ప్రభుపాద్, ఇక్కడ చాలా సౌండ్ వస్తుంది, మనకి ఇది వద్దని క్యాన్సిల్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంకొక దగ్గర మరి చూద్దామని ఇంకో బిల్డింగ్కి వెళ్తారు, టెంపుల్ ఎమాన్యువల్ అని. సో అక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది, ఖాళీగా ఉన్నాయి, రూమ్లు పెద్దగా ఉన్నాయి, కానీ అది అంతగా మనం మెయింటైన్ చేయలేము, దీన్ని చూసుకోలేము, ఇంత పెద్దదని మనకు అవసరం లేదని వదిలేస్తారు. మళ్ళీ ఇంకా కొన్ని అలా ప్లేసెస్ చూస్తారు, అవి అంతగా బాగుండవు ఆ ప్లేసెస్, అందుకే నచ్చక మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు వెళ్ళి వెంటనే బాత్ టబ్లో కాళ్ళను కడుక్కుంటారు అన్నమాట బాగా. ఇంకా వాళ్ళకి చెప్తారు శిష్యులకి, ఇలా బయటికి తిరిగి వచ్చినప్పుడు వెంటనే కాళ్ళు కడుక్కోవాలి, ఇది మన భారతీయ సంస్కృతి అని. సో దాని తర్వాత అలా వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఎలా మరి ఒక మంచి బిల్డింగు, మన దగ్గర ఉన్నది $10,000, దాంతో ఒక మంచి బిల్డింగ్ ఎలా సంపాదించడం, దొరకడం, రెంట్కైనా, కాంట్రాక్ట్ మీదైనా, లీజ్కైనా, కొనడమే బెస్ట్, కానీ ఆలోచిస్తున్నారు అన్నమాట. సో ఆ సమయంలో భక్తులకి ఒక వ్యక్తి తగిలాడనమాట. ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన పేరు మిస్టర్ ప్రైస్. సో ప్రైస్ తగిలాడు, ఆయన భక్తులకు చెప్పాడనమాట, చూపించాడు. ఇక్కడ సెంట్ మార్క్ ప్లేస్ దగ్గర ఒక మంచి లొకేషన్లో 10th స్ట్రీట్ సంథింగ్ మంచి లొకేషన్లో 3 స్టోరీ బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. సో ఆయన చెప్పాడనమాట, మీకు కావాలంటే నేను ఇది ఇప్పించగలను ఓనర్తో మాట్లాడి అని, కాంట్రాక్ట్ బేసిస్ మీద. సో వెంటనే వాళ్ళు ప్రభుపాల్ వారి దగ్గర తీసుకొస్తారు. ఆయన ప్రభుపాల్ వారిని వచ్చి కలిసి, సో ప్రభుపాల్ వారిని కూడా స్వామీజీ యువర్ ఎక్సలెన్సీ అని బాగా పొగుడుతూ, మీ సంస్థకి నేను చాలా సహాయం చేయగలను, ఎందుకంటే మీది ట్యాక్స్ ఫ్రీ, మీది ఆర్గనైజేషను, సో మీ ఎన్నో డబ్బులు నేను సేవ్ చేయగలను, దానికి తగ్గట్టుగా నేను ఈ కాంట్రాక్టు బిల్డింగ్ మీకు వచ్చేలా నేను చేస్తాను అని ఎన్నో ఆశ్వాసనాలు ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. ప్రభుపాల్ వారు అన్నీ వింటారు, సరే అని. తర్వాత ఆయన అంటాడనమాట, మన ఈ ప్రైస్, మీరు ముందు $5,000 నాకు ఇప్పుడు ఇచ్చేస్తే వెంటనే, అంటే తర్వాత స్వామీజీని, అంటే ప్రభుపాల్ వారిని, శిష్యులని అందరిని తీసుకొని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు చూడడానికి. అక్కడ ఓనర్ కూడా వస్తాడు, మాట్లాడతారు అంతా. తర్వాత అంతా ప్రభుపాల్ వారికి నచ్చుతుంది. బ్రహ్మానంద ప్రభుకి చెప్తాడు, మనం ఇది కొంటే బాగుంటుంది, ఎలాగైనా చూడు, బేరమాడి చూడు, మనకి దొరికితే బిల్డింగ్ చాలా మంచి బిల్డింగు, మనం టెంపుల్గా చేసుకోవచ్చు దీనని. సో ప్రైస్ అంటాడనమాట, ముందు నాకు $5,000 ఇచ్చేసేయండి ఫస్ట్, ఇప్పుడు వెంటనే, దాని తర్వాత ఒక 2 నెలలు ఇంకా $5,000 ఇస్తే సరిపోతుంది. ఈ $10,000 నేను ఒక కాంట్రాక్టు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, తద్వారా మీకు ఈ బిల్డింగ్ వచ్చేలా చేస్తాను అని.
సో అతను ఏది సరిగ్గా సూటిగా క్లియర్గా చెప్పట్లేదు అనమాట. అంటే భక్తులకి ప్రైవేట్గా చెప్తున్నాడు అనమాట, ఇండైరెక్ట్గా మీకు ఇది మొత్తం బిల్డింగ్ అంతా మీకు వచ్చేలా నేను అతనితో మాట్లాడి మీకు ఇప్పించేస్తాను బిల్డింగ్ అంతా కూడా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం పెట్టుకోండి అన్న విధంగా మీ ఒక శ్రేయోభిలాషిని నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో బ్రహ్మానంద వెంటనే $5,000 ఇచ్చేద్దాం అనుకొని డిసైడ్ అయిపోతాడు. సో ప్రభుపాద్ అడిగితే ప్రభుపాద్ అంటాడు, ఇప్పుడే కాదు, ముందు ఆ కాంట్రాక్టు సరిగ్గా పేపర్స్ అవన్నీ డాక్యుమెంట్స్ అంతా తయారు చేసిన తర్వాత అప్పుడు పే చేయాలి. సో తర్వాత ఒకసారి ప్రైస్ భక్తులందరినీ పిలుస్తాడనమాట, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. సో భక్తులందరూ వెళ్తారనమాట. సో హయగ్రీవ్ని బాగా పొగిడేస్తారు, నువ్వు ఎంత బాగా రాస్తావు, బీటీజీ మ్యాగజైన్ ఎంత బాగా ఆర్టికల్స్ రాసావు, అది ఇది అని ఆయన పొంగిపోతాడు. అలా భక్తులందరినీ ఒక్కొక్కరిని బాగా పొగిడేస్తారనమాట. ఆయనకి పొగడడం చాలా అలవాటు అనమాట. సో భక్తులందరితో అలా మాట్లాడిన తర్వాత అంటారనమాట, మీరు కొన్ని నేను చెప్తున్న విధంగా మీరు పాటిస్తే, అనుసరిస్తే ఆ బిల్డింగ్ మీకు తప్పకుండా వచ్చేస్తుంది, నన్ను నమ్మండి, నేను మీ యొక్క ఫ్రెండ్ని, అది ఇదని ఇంకా చెప్తున్నాడు అనమాట. సో ప్రభుపాల్ వారికి అడుగుతున్నారు, అదే ఏంటి ఇన్ని రోజులు ఎందుకు సాగదీస్తున్నాడు అతను, మనం కాంట్రాక్టు చేసుకొని స్టార్ట్ చేయొచ్చు కదా, కాంట్రాక్టు మనకు కావాలంటే ఎలా కాంట్రాక్టు కావాలో అది కావాలంటే ఒక లాయర్ని పెట్టుకొని మనం తయారు చేయించుకోవచ్చు అని ఒక లాయర్ని కూడా హైర్ చేస్తారు ప్రభుపాల్ ద్వారా, ఒక లాయర్ని కూడా నియమిస్తారనమాట దీనికి. ఇంకా ప్రభుపాల్ వారికి ఏంటంటే ఆయన ప్రైస్ కొంచెం సాగదీస్తున్నాడు అనమాట, వెంటనే అది కాంట్రాక్టు ఒప్పందం తీసుకురావట్లేదు. అయితే ప్రభుపాల్ వారికి నచ్చలేదు, ఏదో తలకాయ నొప్పిలా అయిపోయింది ఈ ప్రైస్ అఫేరు, ఇతను ఎందుకు మధ్యలో ఈ బ్రోకర్ లాగా, ఏజెంట్ ఎందుకు, మనకి డైరెక్ట్ మనం ఓనర్తోనే మాట్లాడుకుందాము, ఓనర్తోనే సెటిల్మెంట్ చేసుకుందాము, మధ్యలో ఇతను ఎందుకు మధ్యవర్తి అని. సో బ్రహ్మానంద ప్రభు అంటాడు, లేదు స్వామీజీ, ఇక్కడ అమెరికాలో పనులు ఇలాగే జరుగుతాయి, ఇక్కడ మనకి ఇది కావాలి అంటే బిల్డింగు ఇలా ఏజెంట్ ద్వారానే వెళ్ళాలి, అది ఇది. ఇంకా ప్రభుపాద్కి అది కొంచెం నచ్చదనమాట, ఎందుకంటే ఈ ప్రైస్ కొంచెం మధ్యవర్తిగా ఉండి ఏదో చేయాలనుకుంటున్నాడని డౌట్ ప్రభుపాద్కి. సో నెక్స్ట్ ఈ ప్రయత్నం అలా నడుస్తూనే ఉంది, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇది ఇంకా నెక్స్ట్ చాప్టర్లో కూడా కంటిన్యూ అవుతుంది, అప్పుడు చూద్దామంటే ఈ ప్రైస్ది విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకతను వస్తాడు, ఆయన పేరు అలన్ కల్మన్. అతను ఒకసారి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చదివి హరే కృష్ణ మూమెంట్ గురించి, హరే కృష్ణ మహామంత్రం చదివి వీళ్ళ అడ్రస్ కూడా చూసుకొని చాలా ఆకట్టుకుపోతాడనమాట. వీళ్ళందరూ కూడా అరే ఎక్కడ ఎలాగైనా సరే నేను వెళ్ళి ఒకసారి కలవాలని. ఈయన ఏంటంటే రికార్డ్ ప్రొడ్యూసర్ అనమాట, అంటే మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ ఈయన. సో ఈయన ప్రభుపాద్ని చూద్దాము, వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటో అటెండ్ అవుదామనేసి వాళ్ళ సెంటర్కి వెళ్దామనేసి తన భార్యతో పాటు సెంటర్కి వస్తాడనమాట. వచ్చి అక్కడ కూర్చుంటాడు, ఆయన వర్ణిస్తాడనమాట, నేను అక్కడికి వచ్చాను, అక్కడ మొత్తం హాల్లో అందరూ కూర్చొని ఎదురు చూస్తున్నారు స్వామీజీ కోసం. తర్వాత స్వామీజీ ఎంటర్ అయ్యి ఆయన తన బాంగో డ్రమ్ మీద వాయిస్తూ కీర్తన స్టార్ట్ చేశారు, ఎంతో బాగుంది, మాకు ఎంతో నచ్చింది. నాకు ఎంత నచ్చిందంటే ఆ కీర్తన, హరే కృష్ణ కీర్తన, మహామంత్రం కీర్తన. ఇంటికి వెళ్ళిన తర్వాత అతను ఆలోచించాడనమాట, అరే దీంతో మనం ఒక మ్యూజిక్ రికార్డ్ చేస్తే బాగుంటుంది అని. సో వెంటనే ఫోన్ చేశాడు. బ్రహ్మానంద ప్రభు ఫోన్ ఎత్తితే ప్రభుపాద్ అంటే ఆయన స్వామీజీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, నేను ఇలా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, మ్యూజిక్ రికార్డ్, హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ది, కీర్తనది. సో వెంటనే బ్రహ్మానంద ప్రభు స్వామీజీ ప్రభుపాద్ వారికి చెప్తే వెంటనే సరే అపాయింట్మెంట్ ఇస్తారు. సో వెంటనే అలన్ తన భార్యతో సహా వచ్చేస్తారు ప్రభుపాద్ని కలవడానికి రూమ్కి. సో ప్రభుపాద్ని రూమ్లో కలుస్తారు అలన్. కలిసేసి ప్రభుపాద్ గారికి విషయం చెప్తారు, స్వామీజీ మీ హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ కీర్తనది ఒక మ్యూజిక్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, తద్వారా ఇది చాలా ఫేమస్ అవ్వచ్చు, అందరికీ దక్కొచ్చు. సో ప్రభుపాద్కి ఐడియా బాగా నచ్చుతుంది, అరే ఈ మ్యూజిక్ రికార్డ్ చేయడం ద్వారా చాలామందికి మన ప్రచారం జరిగితే, హరే కృష్ణ మహామంత్రం గురించి తెలియగలితే చాలా మంచిది, తప్పకుండా చేద్దామని వెంటనే అంగీకరించేస్తారు ప్రభుపాద్ గారు. సరే అనేసి అలన్ చెప్తారనమాట. సరే అనేసి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం రికార్డింగ్ కోసం స్టూడియోకి అనేసి ఒక 2 వారాల తర్వాత ఒక రోజు డేట్ కూడా షెడ్యూల్ చేసుకుంటారు. తర్వాత అలన్ వెళ్ళిపోతాడు. ఇంకా రోజులు గడుస్తున్నాయి. సో ఇప్పుడు అదే రోజు దగ్గర పడుతుంది ఆ షెడ్యూల్ డేట్. దాని ముందు రోజు ఏం జరుగుతుందంటే ఒక అబ్బాయి వస్తాడనమాట స్టోర్ ఫ్రంట్కి. రోజు ఎంతోమంది కీర్తనలు పాల్గొనడానికి వస్తుంటారు ఈవినింగ్ ప్రోగ్రామ్కి. ఇప్పుడు ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ టైం ఒక మృదంగం తీసుకొచ్చాడు. అంటే మృదంగం లాంటిది ఇప్పటివరకు ప్రభుపాద్ గారి దగ్గర ఉన్న ఒక బోంగో డ్రమ్ అనమాట, అదొక్కటే ఒక సైడ్ నుంచి వాయిస్తున్నారు ప్రభుపాద్ గారు, దాంతోనే కీర్తన చేస్తున్నారు.
కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభుపాల్ వారు చూసారు ఈ అబ్బాయి చేతిలో ఆ మృదంగాన్ని తీసుకుని వచ్చాడనమాట. 2 సైడ్లు ఉన్నాయి దానికి, 2 సైడ్ 2 సైడ్స్ హెడ్ ఉన్నాయి. 2 హెడెడ్ ఇండియన్ డ్రమ్ అని చెప్పారు, అక్కడ రాశారు. అది ఎగ్జాక్ట్ మృదంగం కొంచెం వేరుగా ఉంది కానీ సిమిలర్ టు దట్. సో అది తీసుకొచ్చారనమాట. ప్రభుపాల్ వారు వెంటనే చూసేసి ఆ అబ్బాయిని అంటాడు, అబ్బాయిని కొంచెం దగ్గరికి రా నాకు మృదంగం ఇవ్వంటే ఆ అబ్బాయి ఏమి పలకడనమాట, అలాగే కూర్చొని ఉంటాడు, ఇవ్వడు ప్రభుపాల్ వారికి ఆయన మృదంగాన్ని. సో వెంటనే అప్పుడు అక్కడ ఉన్న భక్తులు వెళ్ళి ఆ అబ్బాయికి చెప్తారు, స్వామీజీ మీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని కీర్తన చేయాలనుకుంటున్నారు, ఇవ్వు అని ప్రోగ్రాంలో. సరే అని అబ్బాయి ఒప్పుకొని ఇస్తారనమాట. సో అది ప్రభుపాల్ వారికి ఇస్తే ప్రభుపాల్ వారు 2 చేతులతో ఇప్పుడు వాయించేస్తున్నారు అనమాట. బీట్స్ అన్నీ ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జ్గా మృదంగం బీట్స్ అన్నీ వాయించలేకపోయారు ముందున్న డ్రమ్ మీద, బొంగో డ్రమ్ మీద. ఇప్పుడు దీని మీద వాయించేస్తున్నారు. ఫస్ట్ టైం భక్తులందరూ ఇప్పుడు కొత్త బీట్స్, కొత్త మ్యూజిక్ ప్రభుపాల్ వారి నుంచి వింటున్నారు. సో వాళ్ళందరికీ ఇంకా ఆయన చెప్తారు 100 రెట్లు ఎక్కువ మాకు ఆధ్యాత్మిక ఆనందం కలిగింది ఆ రోజు అని. సో ఆ విధంగా బాగా కీర్తన జరుగుతుంది, మొత్తం ప్రోగ్రాం అయిపోతుంది. దాని తర్వాత అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ టైంలో ప్రభుపాల్ వారు అబ్బాయికి అడుగుతారనమాట, మాకు రేపు ప్రోగ్రామ్ ఉంది ఒకటి రికార్డింగ్ స్టూడియోలో, రికార్డ్ చేయాలి మేము. సో నాకు నీ యొక్క ఈ డ్రమ్ కావాలి, ఇది నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, తర్వాత నీకు ఇచ్చేస్తాను, రేపు ఒక్కరోజుకి నాకు ఇవ్వు అని. ఆ అబ్బాయి అంటే లేదు నేను ఇవ్వలేను, నాకు కావాలండి, నేను తీసుకెళ్ళిపోతాను, నేను ఇవ్వలేను ఒక్కరోజు కూడా అంటే. సో తర్వాత అక్కడ ఉన్న మన శిష్యులు, ప్రభుపాల్ వారి శిష్యులు అడుగుతారనమాట, అబ్బాయికి నచ్చ చెప్తారు, ఒక్కరోజు కోసం నువ్వు ఇస్తే సరిపోతుంది, మాకు ఒక్కరోజు రేపు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాం మీకు అని ఆయనకు ఆశ్వాసన ఇస్తారు. సరే అని ఇంకా లాస్ట్కి ఒప్పుకుంటాడు అబ్బాయి. కానీ ఇప్పుడు మాత్రం నేను తీసుకొని వెళ్ళిపోతాను, రేపు మళ్ళీ నేను తీసుకొస్తాను అనేసి ఆయన చేతిలో దగ్గరికి సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. భక్తులు అనుకుంటారు ఈ అబ్బాయి మళ్ళీ వస్తాడో రేపు అని. కానీ కరెక్ట్గా కొద్ది సమయం ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి ముందు, కొంచెం సమయం ముందే అబ్బాయి డ్రమ్మును తీసుకొని వస్తాడు, మృదంగాన్ని. సో ప్రభుపాల్ ద్వారా తీసుకొని వెంటనే వ్యాన్ మాట్లాడుకుంటారు, వ్యాన్ ఎక్కుతారు. అందులో అందరు భక్తులందరూ ఒక 15 మంది, వాళ్ళందరూ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, హార్మోనియము, కర్తాలు, ఇంకా ఎవరి దగ్గర ఫ్లూటు ఏది వాయిస్తారో అవన్నీ తీసుకొని ఎక్కేస్తారనమాట. ప్రభుపాల్ వారు కూడా వ్యాన్ ఎక్కేసి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిపోతారు. రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిపోయినప్పుడు దాని తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఆ స్టూడియోలో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళ రికార్డింగ్ నడుస్తుంది, వాళ్ళ తర్వాత వీళ్ళ టైం స్లాట్ అనమాట మనది, ప్రభుపాల్ వారిది. సో వెయిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు రికార్డింగ్ స్టూడియో వాళ్ళు అడుగుతారు, మీ గ్రూప్ ఏంటి, మీ మ్యూజిక్ గ్రూప్ పేరు ఏంటి అని. సో అప్పటి వరకు వీళ్ళేం ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ కాదు, ఇలా ప్రభుపాల్ వారు తో పాటు ఉండి ప్రతిరోజు కీర్తన చేసి నేర్చుకోవడమే వాళ్ళు నేర్చుకున్నది కీర్తనలు. సరే అని హయగ్రీవ ప్రభు నవ్వుకుంటూ, మేము హరే కృష్ణ చాంటర్స్ మా గ్రూప్ పేరు అని చెప్తారనమాట. సో దాని తర్వాత వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి పిలుస్తారు. సో స్టూడియోకి వెళ్ళి వాళ్ళు చెప్తారనమాట, ఎవరు లీడ్ సింగర్ ప్రభుపాల్ వారు, ఆయన ఒక దగ్గర కూర్చుంటారు, వీళ్ళందరూ ఇప్పుడు కోరస్లో పాడతారు, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. సో ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ హార్మోనియం అతను ఎక్కడ కూర్చోవాలి, ప్రతి ఒక్కరు ప్లేస్ ఫిక్స్ చేసి అందరికీ మైక్స్ అవన్నీ సెట్ చేసి పెడతారనమాట. తర్వాత సౌండ్ ఇంజనీర్ ఉంటాడు, ఆయన లోపల గ్లాస్ రూమ్లోంచి చూస్తున్నాడు, వింటున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు అంతా. తో రికార్డింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో రికార్డింగ్ అలా స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత సౌండ్ ఇంజనీర్ ఆ గ్లాస్ డోర్ రూమ్ నుంచి బయటకు వచ్చి బ్రహ్మానందకు చెప్తారు, నువ్వు చాలా గట్టిగా వాయిస్తున్నావు, సౌండ్ ఎక్కువ వస్తుంది, దీనివల్ల మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుంది, నువ్వు కొంచెం సౌండ్ స్లోగా వాయించు, అప్పుడు అంతా యూనిఫామ్గా ఉంటుంది. సరే అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈ సెకండ్ టైం బాగా వస్తుందన్నమాట రికార్డింగ్. సో ప్రభుపాల్ వారు వెంటనే స్టార్ట్ చేస్తారు, వందేహం శ్రీ గురుం శ్రీయుత పథకంలోని ప్రార్థనతో, తర్వాత హరే కృష్ణ కీర్తన. సో మెల్లిగా అది టెంపో కూడా పెరుగుతుంది. స్టార్టింగ్లో వీళ్ళు కొంచెం మొహమాటంగా అన్నట్టు అంటే కీర్తన చేస్తుంటారు. తర్వాత ఇంకా నార్మల్ ఎలా అయితే టెంపోలో చేస్తారో ఆ స్టైల్లోనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉత్సాహంగా స్పీడ్గా టెంపో పెరుగుతూ అలా కీర్తన బాగా చేస్తారు. అయిపోతుంది మొత్తం. అయిపోయిన తర్వాత కీర్తన మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అతను ఎలన్ సౌండ్ ఇంజనీర్ అంటాడు, ఇప్పుడు బాగా వచ్చింది రికార్డింగ్ అని. తర్వాత ఎలన్ అంటారు, ధన్యవాదాలు చెప్తారు ప్రభుపాల్ వారికి, స్వామీజీ మీరు అలసిపోయారా, ఎందుకంటే మీరు ప్రిపేర్ చేసుకున్న స్పీచ్ కావాలంటే అది కూడా మేము రికార్డ్ చేయొచ్చు ఇంకో సైడ్న ఆల్బమ్ కంటే. ప్రభుపాల్ వారు నేనేం అలసిపోలేదు, నేను చేస్తాను అని చెప్తారు. అప్పటికి లేట్ అయిపోయింది నైట్, అయినా ప్రభుపాల్ వారు అంటారు నేను చేస్తానని. సో సరే అని ప్రభుపాల్ వారు స్పీచ్ స్టార్ట్ చేస్తారు. రికార్డింగ్ అది కూడా రికార్డ్ అవుతుంది ఇంకో సైడ్న ఆల్బమ్కి. సో ప్రభుపాల్ వారు ఎలాగైతే రెగ్యులర్ లెక్చర్ ఇస్తారో అలాగే రెగ్యులర్ లెక్చర్ ఇస్తున్నారు అనమాట.
మొత్తం ఫిలాసఫీ అంతా క్లియర్గా. హరే కృష్ణ మహామంత్రం అంటే ఏమిటి, అది మనం ఎందుకు జపించాలి, ఎలా ఒక చిన్న పిల్లవాడు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు, దీనివల్ల ఏం లాభం ఉంది, అన్ని విషయాలు విస్తృతంగా వర్ణించి మొత్తం స్పీచ్ అంతా రెడీ చేసుకొని వస్తారు ప్రభుపాల్ వారు. అంతా కూడా చెప్పేస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలన్ వస్తారు. ధన్యవాదాలు ప్రభుపాద్, ఇంకొక 10 నిమిషాలు స్లాట్ ఉంది, అంటే ఇంకా సమయం ఉంది, మనం ఏమైనా రికార్డ్ చేయొచ్చు, మీరు అలిసిపోయారా మరి, లేకపోతే ఏమైనా మళ్ళీ కీర్తన రికార్డ్ చేయొచ్చు అని. సో ప్రభుపాల్ వారు అంటే నేనేం అలిసిపోలేదు, మళ్ళీ మనం ఇంకా 10 నిమిషాల కీర్తన కూడా మనం రికార్డ్ చేయొచ్చు అని. సో మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఇంకో 10 నిమిషాలు కూడా కీర్తన చేస్తారు, అది కూడా రికార్డ్ చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకా ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి అల్లని ధన్యవాదాలు చెప్పిన తర్వాత ప్రభుపాల్ వారు అంటారు, ఇప్పుడు మేము మొత్తం బాగా అలసిపోయామండి. నేను అసలు ప్రభుపాల్ వారు అలా చాలా అలసిపోయారనమాట. ఆ రోజు చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా ప్రభుపాల్ వారు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. అప్పుడే అది ఏదైతే రికార్డింగ్ జరిగిందో అది ప్లే అవుతుందన్నమాట. సో అది విని ప్రభుపాల్ వారికి చాలా ఆనందం అనిపిస్తుంది, కానీ చాలా బాగా రికార్డింగ్ జరిగిందనమాట. సో వెంటనే ప్రభుపాల్ వారు కూడా 2 చేతులు అది రికార్డు ప్లే అవుతుంది, ఇప్పుడు రికార్డింగ్ చేసింది, అది 2 చేతులు పైకెత్తారు, డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ప్రభుపాల్ వారు. సో అందరు భక్తులందరూ కూడా చూసి వెంటనే ఉత్సాహంతో వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ డ్యాన్స్ చూసి కీర్తనకి అక్కడ ఉన్న స్టూడియో వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా ఆనందంగా ప్రభుపాల్ వారు ఎంతో సక్సెస్ఫుల్గా రికార్డింగ్ జరిగింది. తిరిగి మళ్ళీ వాళ్ళు మన అపార్ట్మెంట్ అదే స్టోర్ ఫ్రంట్కి ప్రభుపాల్ వారు తన రూమ్కి చేరుకుంటారు, ఇంకా పడుకుంటారనమాట. సో ఈరోజు ప్రభుపాల్ వారు చాలా అలసిపోయారనమాట, లేట్ నైట్ కూడా అయిపోయింది. అలా మధ్యలో చాలాసార్లు జరిగింది ఆ ప్రోగ్రామ్కి ఇక్కడ అక్కడ వెళ్ళి. ఈరోజు బాగా ఎగ్జైట్ కూడా చేశారు ప్రభుపాల్ వారు. సో నెక్స్ట్ డే పొద్దున ప్రభుపాల్ వారు లేవలేదనమాట మార్నింగ్. సో కీర్తనానంద్ ప్రభు వెళ్ళి చూశారు ప్రభుపాద్ని. సో ప్రభుపాల్ అన్నారు, నాకు హార్ట్లో ఏదో ప్రాబ్లంగా ఉంది, ఇంకా నేను కదలలేకపోతున్నాను, ఏదో మూమెంట్లో ప్రాబ్లం ఉంది అని, నాకు ఇంకా ఆకలి కూడా ఏం లేదు అని లేవలేకపోయారనమాట. లేవలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుపాద్ గారు. అప్పుడు కీర్తనానంద ప్రభుకి అనిపించిందనమాట, అరే స్వామీజీ వయస్సు చాలా అయిపోయింది, ఇంతగా శ్రమిస్తున్నారు స్వామీజీ ప్రచారం చేయడం కోసమని, ఇప్పుడు ఈ వయసులో ఇంత ప్రచారం కోసమని ఎంత శ్రమిస్తున్నారు, అది కొంచెం ఎక్కువ అయిపోతుంది ఆయన శరీరానికి. సో అందుకనే ఆయన శరీరం ఇప్పుడు కొంచెం హెల్త్ గురించి మనము ఆలోచించాలి, ఆయన హెల్త్ బాగా చూసుకోవాలి అని ఆయనలో కొంచెం భయం, ఒక ఆలోచన అనేది ఉత్పన్నమైందనమాట కీర్తనానంద ప్రభులో. సో అలా మధ్యాహ్నం కల్లా మళ్ళీ ప్రభుపాల్ ద్వారా కొంచెం కోలుకున్నారు, మళ్ళీ ఆకలి మళ్ళీ నార్మల్ అయిపోయింది, అంతా లేచారు. దాని తర్వాత అదే రోజు ముకుంద నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట. ఇప్పుడు ముకుంద జానకి వాళ్ళిద్దరు కూడా మధ్యలో ముకుంద ఒక ప్లానింగ్ చేస్తారు, ఇండియాకి వెళ్ళి భారతదేశంకి వెళ్ళి ఏదో మ్యూజిక్ నేర్చుకుందాము అని. తర్వాత ఏదో కారణంగా మళ్ళీ వెళ్ళి వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయన ప్లాన్ చేంజ్ అయ్యి మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో వెళ్ళి వాళ్ళు సెటిల్ అవుతారనమాట. సో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముకుంద లెటర్ రాస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ముందు మైక్ ఉండే, ఇప్పుడు ముకుంద అయిపోయారు, గుర్తుంది అనుకుంటాను మీ అందరికీ. సో ముకుంద అక్కడ నుంచి లెటర్ ఏం రాస్తారంటే, స్వామీజీ మేము ఇక్కడ ఒక సెంటర్ రెంట్కి తీసుకొని ఇక్కడ ఓపెన్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో హైట్ యాష్బెరీ డిస్ట్రిక్ట్లో ఈ స్ట్రీట్లో ఇక్కడ చాలామంది, ఇంకా న్యూయార్క్ కన్నా కూడా ఎక్కువ హిప్పీ క్రౌడ్ ఉంది, ఇంకా ఉత్సాహభరితమైన యువత ఉన్నారు, వీళ్ళందరికీ చాలా ఉత్సాహం ఉంది. సో ఇక్కడ కనుక మనము సెంటర్ స్టార్ట్ చేస్తే న్యూయార్క్ కన్నా కూడా ఇంకా ఎక్కువ పాపులర్ కూడా అవ్వచ్చు అని ప్రభుపాల్ వారికి లెటర్ రాస్తారు. ప్రభుపాల్ వారు వెంటనే ఆ లెటర్ విని తప్పకుండా శాన్ ఫ్రాన్సిస్కో అంటే అంటే ముకుంద ఇన్వైట్ చేస్తారు ప్రభుపాల్ వారికి, స్వామీజీ మీరు వస్తారా ఇక్కడ, మరి మేము సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మీరు రెంట్కి తీసుకొని. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆ లెటర్ చూసి వెంటనే అంగీకరించేస్తారన్నమాట. అంగీకరించడమే కాకుండా ప్రభుపాల్ అక్కడ ఉన్న శిష్యులందరికీ చెప్తారనమాట. ఏమని అంటే, ఇలా ఇప్పుడు మనము నా ఉద్దేశం ఏంటంటే కృష్ణ భావనామృతాన్ని ఒక శాన్ ఫ్రాన్సిస్కోయే కాదు, శాన్ ఫ్రాన్సిస్కో అలా మొత్తం విశ్వంలో పలు దేశాల్లో ప్రతి ఒక్క చోట కూడా ఎన్నో వందలాది సెంటర్లను మనం స్థాపించాలి. మన పుస్తకాలు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ ప్రచురణ జరగాలి. వీటన్నిటిని అన్ని భాషల్లో మనము అన్ని దేశాల్లో వితరణ చేయాలి అనేసి ప్రభుపాల్ ద్వారా ప్లాన్స్ చెప్పడంతో వాళ్ళందరూ భక్తులందరూ మళ్ళీ ఎంతో ఉత్కంఠంతో మళ్ళీ ఆనందంతో వ్యక్తం చేస్తారు.
సో ఈ విధంగా ప్రభుపాద్ వారి ప్లాన్స్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అనమాట. ప్రభుపాద్కి ఇప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు ప్రభుపాద్కి ఇంత పెద్ద ప్లాన్ ఉంది మొత్తం విశ్వవ్యాప్తంగా కృష్ణ భావనామృతాన్ని ఇది స్ప్రెడ్ చేయడానికి అని. సో ఇప్పుడు ఇది నవంబర్ 19వ తారీఖు. సో శిల ప్రభుపాద్ వారు ఈరోజు తన రూమ్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ క్లాస్కి ఒక బ్రౌన్ కలర్ బుక్ తీసుకొని వచ్చేవారనమాట. కానీ ఈరోజు బ్రౌన్ కలర్ బుక్ కాకుండా రెడ్ కలర్ బుక్ ఒకటి తీసుకొచ్చారు. అది ఎవరు అంతగా గమనించలేదు, కానీ అది వేరే స్పెషల్ బుక్ అనమాట, కొత్త బుక్ వీళ్ళకి. సో ఇప్పుడు అది వింటర్ సమయం, అంటే చలికాలం వచ్చేసింది. ఇప్పుడు బాగా బయట చలి అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళి ఇప్పుడు ముందులాగా హరినామ సంకీర్తనలు చేయడం కుదరదనమాట, చాలా చలి ఉంటుంది బయట. అందుకే వీళ్ళు ఇప్పుడు స్టోర్ ఫ్రంట్లోనే పరిమితం అయిపోయారు. అక్కడ కూడా ఒక స్టీమ్ రేడియేటర్ ఉండడం కారణంగా అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ ఉండగలుగుతున్నారు. ఇంకా అంతేకాకుండా ముందొచ్చే విధంగా ఎక్కువ సంఖ్యలో చాలామంది రాలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే సిన్సియర్ సీరియస్ శిష్యులు ఉన్నారో కోర్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు పొద్దున సాయంత్రం. సో ప్రభుపాద్ వారు చూసారు, ఇప్పుడు 4 నెలలు అయిపోయింది ఇస్కాన్ని స్థాపించి. ఇప్పటివరకు 3 సార్లు దీక్షనిచ్చారు. మొత్తం 19 మంది దీక్షిత భక్తులు అయిపోయారు. చాలామంది సీరియస్గానే పాటిస్తున్నారు, కొంతమంది మాత్రం కొంచెం అంత సీరియస్గా లేరు. సో ప్రభుపాద్ ఈరోజు ఆయన అలా కిందికి వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ముందు కీర్తన స్టార్ట్ చేశారు. స్లోగా సాఫ్ట్గా చేస్తున్నారు కీర్తన. అందరికీ చెప్పారు సాఫ్ట్గా కీర్తన చేయమని. ఎందుకంటే మన చుట్టుపక్కల పైన కింద ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే మళ్ళీ పైన అతను డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ నీళ్లు పోస్తాడు కదా, నీళ్లు పోస్తే మళ్ళీ నీళ్లు కారుతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ప్రభుపాద్ వారు ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ముందు నుంచి కూడా జాగ్రత్తగా ఉండేవారు. ఎలా మనం పక్కింటి వాళ్ళతో, పైనుంటి వాళ్ళతో, పక్కన వాళ్ళందరితో, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మనం కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాలని, వాళ్ళతో గొడవ పడకుండా, వాళ్ళందరికీ డిస్టర్బ్ చేయకుండా మనం ప్రాక్టీస్ చేయాలని. ఎందుకంటే కొంతమందికి నచ్చేది కాదనమాట వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు ఈ ప్రోగ్రాంలని, ఫీస్ట్లని, అప్పుడు ఎంతోమంది జనాలు రావడం, ప్రతి చోట కూర్చొని తినడం, అన్నీ గోలగోల, లేకపోతే సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. వీళ్ళ కీర్తన అంటే వాళ్ళ గోల అనమాట. ఇంత సౌండ్ ఇవన్నీ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది. అప్పుడప్పుడు కంప్లైంట్స్ కూడా చేసేవారు ఓనర్కి వెళ్ళి. సో అందుకని ప్రభుపాద్ వారు అందరితో సున్నితంగా వ్యవహరించేవారు, జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇంకా ముఖ్యంగా ఓనర్ మిస్టర్ షూటీ అనమాట ఓనర్ పేరు. ఆయనతో కూడా ఎంతో ఆదరపూర్వకంగా ఎంతో వ్యవహరించేవారు అనమాట. సో ఆ మిస్టర్ షూటీ కూడా ప్రభుపాద్ వారు అంటే ఆయనకు కూడా ఎంతో ఆదరణ, రెస్పెక్ట్ అనమాట, గౌరవం. ఎందుకంటే ఈయన చాలా పెద్ద ఆయన, ఇంకా చాలా విద్వానుడు, ఇంకా భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఒక ఉన్నత కార్యక్రమం చేస్తున్నాడు అని. సో ఆ విధంగా మంచి సంబంధం ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో కూడా. కానీ వ్యక్తిగతంగా ప్రభుపాద్ వారు అంటే క్లాస్లో చెప్పినప్పుడు నన్నాడు అనమాట, ఇలా భౌతిక ప్రపంచంలో ఎలా ఒక వ్యక్తి భౌతిక విషయాల్లో మునిగిపోయి ఎలా గాడిదలాగా పనిచేస్తాడో దానికి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. మన మిస్టర్ షూటీ అతను ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా కానీ ఎప్పుడు గాడిదలాగా పనిచేయాల్సింది. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఎలా ఉందంటే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిల్డింగ్లో. ఎప్పుడు ఏదో ఒక రిపేరు, ఏదో ఒకటి పని చేయదు. ఫ్లోర్లోనే ఉంటాడనమాట. సెకండ్ ఫ్లోర్లో ప్రభుపాద్ వారు ఉంటే ఆయన రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో మిస్టర్ షూటీ వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన బాత్రూంలో కూడా స్నానం చేస్తారు ఒకసారి ప్రభుపాద్ వారు. సో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది బిల్డింగ్లో, అది ఎప్పుడు సరి చేసుకుంటూనే ఉంటాడు అతను. ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు గాడిదలాగా. ఇంత పెద్ద బిల్డింగ్ కూడా ప్రశాంతంగా ఉండలేడు. సో ఇది భౌతిక ప్రపంచం, ఇది భౌతిక జీవితం అని ఒక ఉదాహరణగా ఆయనకు చెప్తారనమాట. ఆయన ఒక మూర్ఖుడు అని చెప్తారు. కానీ ప్రభుపాద్ వారు అంటారు, మనం మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించారు వీళ్ళతోని, ఇంకా ముఖ్యంగా ఓనర్తోని. ప్రభుపాద్ వారు చెప్తారంట, మీ అందరూ కూడా ఓనర్, ఎందుకంటే ఓనర్కి ఏంటంటే మిస్టర్ షూటీకి ప్రభుపాద్ వారు అంటే చాలా గౌరవం, కానీ ఆయన శిష్యుల పట్ల మాత్రం ఆయనకు అంత గౌరవం ఉండేది కాదనమాట. సో అందుకే ప్రభుపాద్ వారు చెప్పారన్నమాట శిష్యులకి అందరికీ కూడా, మీరు ఆయన్ని ఎలా మీ తండ్రిని గౌరవిస్తారో అలా మీరు గౌరవించి అలా వ్యవహరించాలి అని. సో అందుకని అప్పుడు వాళ్ళు ప్రతిసారి వాళ్ళని షూటీని కలిసినప్పుడల్లా ఓనర్ని, మేము మీ సంతానం పుత్రులం వంటి వాళ్ళం, మీకు ఏం కావాలన్నా మేము హెల్ప్ చేస్తాము అని విధంగా మాట్లాడేవారు. ఇంకా కొన్ని విషయాల్లో క్లీనింగ్ చేసే సందర్భంలో ఒక్కొక్కసారి అక్కడంతా అపార్ట్మెంట్ క్లీనింగ్ చేయడంలో కూడా మన భక్తులు హెల్ప్ చేశారనమాట ఓనర్కి. సో ఆ విధంగా మంచి సంబంధం మెయింటైన్ చేసేవారనమాట ప్రభుపాద్ గారు. సో ఇలా అక్కడ జరుగుతుందన్నమాట ప్రచారం, మెయింటెనెన్సు హరే కృష్ణ సెంటర్ది. సో జదురాని ఆమె మాత్రం ప్రతిరోజు మార్నింగ్ ప్రోగ్రాం తప్పకుండా వస్తుంది, దూరం నుంచి ప్రయాణించుకొని చలికాలంలో. ఆయన అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత
మార్నింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆమె ప్రభుపాల్ వారి 2 రూమ్లు అపార్ట్మెంట్, వెనక రూమ్లో ఆయన ట్రాన్స్లేషన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు, ముందు రూమ్లో ఈమె పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈమె కాన్వాస్లో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. సో ఇప్పటికి చాలా పెయింటింగ్స్ చేసేసింది. ఇప్పుడు కొత్తగా చైతన్య మహాప్రభు పెయింటింగ్ కూడా చేసేసింది. సో ఆ ప్రభుపాల్ వారు ఆ చైతన్య మహాప్రభు పెయింటింగ్ని స్టోర్ ఫ్రంట్లో కూడా పెట్టేసి చెప్పారు, ఇంకా ఇక్కడి నుంచి అందరూ బాగా నియమాల్ని పాటించారు, ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు, ఆయన చూస్తున్నాడు అని అందరికి చెప్పారనమాట. సో ఇప్పుడు ఇది అక్కడ ఉన్న వాతావరణం చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. సో ఆ రోజు అలా కీర్తన స్లోగా చేసుకోమని చెప్పారు ప్రభుపాల్ గారు. అలా సాఫ్ట్ కీర్తన 20 నిమిషాల పాటు చేసిన తర్వాత ప్రతిరోజు ఇలాగే చేస్తారు. దాని తర్వాత ఒక మాల జపం చేస్తారనమాట. ఇప్పుడు ఇందరు దీక్షిత భక్తులు వీళ్ళందరూ రోజు 16 మాలలు జపం చేస్తారు. కానీ ఇలా ప్రతిరోజు ఒక మాల మాత్రం ప్రభుపాల్ వారి ముందట క్లాస్ ముందు అందరు కలిసి చేస్తారనమాట. ప్రభుపాల్ ద్వారా అప్పుడు అందరినీ చూస్తారు, ఎలా శిష్యులు సరిగ్గా మాల చేస్తున్నారా లేదా, హరే కృష్ణ మహామంత్రం సరిగ్గా జపం చేస్తున్నారా లేదా అనేది గమనిస్తారనమాట ప్రభుపాల్ వారు స్వయంగా. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు ఏదైతే ఎర్ర పుస్తకం తీసుకొచ్చారు, రెడ్ కలర్ బుక్, అదేంటంటే స్పెషల్ బుక్ ఏంటంటే ప్రభుపాల్ వారు అంటారు, ఇది ఈరోజు నేను తెచ్చుకొచ్చింది కొత్త బుక్, స్పెషల్ బుక్. ఎందుకంటే మీరు ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు, భక్తిలో కొంచెం ఉన్నతి సాధించారు కనుక ఇప్పుడు మీకోసమని కొంచెం అడ్వాన్స్ టాపిక్ నేను చర్చించుకుంటాను. ఈ కొత్త బుక్ పేరు ఏంటంటే చైతన్య చరితామృతం అని చెప్తారనమాట. సో అందరికీ ఫస్ట్ టైం వింటున్నారు అనమాట కొత్తగా అది శబ్దం. సో ప్రభుపాల్ వారి చైతన్య చరితామృతం తెలిసి అందులోంచి రూప గోస్వామి, సనాతన గోస్వామి వారి యొక్క కథను వర్ణించడం స్టార్ట్ చేస్తారనమాట. సో వర్ణించేసి ఎలా రూప గోస్వామి, సనాతన గోస్వామి ముందు నవాబ్ హుసేన్ షా బెంగాల్లో ఆయన రాజు పరిపాలిస్తున్నాడు, మొఘల్ ముస్లిం రాజు. సో ఆయన అండర్లో ఆయన మినిస్టర్ల రూపంలో వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు. దాని తర్వాత ఒకసారి చైతన్య మహాప్రభు అక్కడ వచ్చినప్పుడు ఆ దేశానికి వెంటనే చైతన్య మహాప్రభుని కలిసి వాళ్ళు చైతన్య మహాప్రభుకి సమర్పించుకొని శరణాగతులు అయిపోయారు. తర్వాత చైతన్య మహాప్రభు యొక్క సంపర్కం ద్వారా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఆదేశం ప్రకారం సంపూర్ణంగా జీవితాన్ని సమర్పించుకోవడానికి కోసం అనేసి వాళ్ళు ఆలోచించి ప్రయత్నించి రూపగోస్వామి ఇంకా ఆయన తమ్ముడైన అనుపం వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి పలాయనం చేస్తారన్నమాట. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నవాబు హుసేన్ షాకి తెలియకుండా అక్కడ నుంచి పారిపోతారు అనుకోండి తెలివితో. సో ఇలా రూపగోస్వామి వెళ్ళిపోయారు. కానీ సనాతన గోస్వామి వెళ్ళలేకపోతాడు. వెంటనే ఆయనకు అక్కడ ఎన్నో అడ్డంకులు బాధ్యతలు ఆయన అప్పగిస్తాడు నవాబ్ హుసేన్ షా. కానీ సనాతన గోస్వామి అంటాడు, నాకు ఒంట్లో బాగాలేదు అనేసి ఇంట్లోనే ఉండి ఆయన భాగవతాన్ని ఎలా తన ఇంకా భక్తులతో పాటు వైష్ణవులతో పాటు కలిసి భాగవత్ చర్చ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా నవాబ్ తెలుసుకొని ఇతను కావాలని పనికి రావట్లేదు, సేవ చేయట్లేదు అనేసి స్వయంగా వచ్చేస్తాడు. వచ్చేస్తే ఆయనకు ఆర్డర్ ఇస్తాడు, నువ్వు వెంటనే రేపటి నుంచి రావాలి అని. సో ఆయన అంటాడు సనాతన కోసం అంటే నేను చేయలేను అని. సో మీరేం చేయాలనుకుంటే చేసుకోండి, మీరు ఏ జెండాని ఇవ్వాలంటే అది ఇచ్చుకోండి అంటే అప్పుడు నవాబ్ హుసేన్ షా కోపంతో సనాతన గోస్వామిని జైల్లో వేసేస్తారు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో దాని తర్వాత సనాతన గోస్వామిని అలా జైల్లో వేసేసిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది అనే సమయానికి ఇప్పుడు ఇంకా చెప్పబోతుంటే టైం అయిపోయిందనమాట. క్లాస్ 30 నిమిషాలే పొద్దున క్లాస్. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు సత్స్వరూప్ ప్రభు, బ్రహ్మానంద్ ప్రభు, రూపానంద్ ప్రభు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్కి వెళ్తున్నారు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లాస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి జాబ్కి. సో అందుకని ఎక్కువసేపు కొనసాగించలేము క్లాసు. అందుకే 30 మినిట్స్ తర్వాత అయిపోయింది క్లాసు. దాని తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్, రోజు బ్రేక్ఫాస్ట్లో పొద్దున ఓట్ మీల్ పాట్రిచ్ అది తీసుకుంటారు, ఓట్ మీల్తో తయారయ్యేది. దాని తర్వాత హాట్ మిల్క్, దాంతో గరం పాలు, వేడి పాలు. దాని తర్వాత ఇస్కాన్ బుల్లెట్ అంటే గులాబ్ జామున్ తీసుకుంటారు. ఇంకా దాని సిరప్ ఉంటుంది కదా, స్వీట్ లిక్విడ్, అదంతా కూడా పాట్రిచ్లో కలుపుకొని తినేస్తారనమాట స్వీట్ టేస్ట్ కోసం. సో ఎనీవే ఇలా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోయేవారు. అలా ప్రతిరోజు గడిచేది. సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకు ఉత్సాహం అనమాట, కొత్తగా వీళ్ళు వింటున్నారు రూప గోస్వామి, సనాతన గోస్వామి గురించి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది వాళ్ళందరిలో ఒక ఉత్సాహం అంటే ఒక పెరిగిపోయిందనమాట. సో నెక్స్ట్ డే కోసం ఎదురు చూస్తున్నారు. అలా చెప్తారనమాట సత్స్వరూప్ మహారాజ్. సో మేము ఆ సమయంలో ముఖ్యంగా ఆ చలికాలంలో ముఖ్యంగా మేము ఎంతో దగ్గరగా ప్రభుపాల్ వారు మాకు ఏవైతే కీర్తనలు ఏవైతే క్లాసెస్ ఇచ్చారో అదే మా మొత్తం ఒక చేతన ప్రపంచం కృష్ణ భావనామృతంతో నిండిపోయేది మా దాంతో. సో నెక్స్ట్ డే అలా ప్రభుపాల్ వారు కంటిన్యూ చేస్తారు స్టోరీ. సో దాని తర్వాత సనాతన గోస్వామి జైల్లో వేసేస్తే ఇప్పుడు సనాతన గోస్వామి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు రూప గోస్వామి సనాతన గోస్వామికి లెటర్ పంపిస్తారు, నేను చాలా గోల్డ్ కాయిన్స్ బంగారపు నాణాలని నేను ఒక
వ్యాపారి దగ్గర పెట్టి ఉంచాను, అతని దగ్గర నుంచి నువ్వు తీసుకుని దాని సహాయంతో అక్కడ నుంచి నువ్వు పారిపోయి వచ్చేసేయని. సో సనాతన గోస్వామి జైలర్కి కొంచెం మాట్లాడుతూ చెప్తారనమాట, జైలర్కి నచ్చ చెప్తారు, చూడు నేను మీకు ఖురాన్లో కూడా చెప్పారు ఇలా భగవంతుడిని చేరుకోవడానికి వెళ్ళాలి మనం అని. సో నేను కూడా అలా మొత్తం భగవంతుడికి మా జీవితం అర్పణ చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను, సో నువ్వు నన్ను వదిలేయి అని. సో దానికి కావాలంటే నా దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, 500 గోల్డ్ కాయిన్స్ నేను నీకు ఇస్తాను అని కొంచెం ఆయనకి బ్రైబ్ అంటే లంచం ఇస్తున్నారన్నమాట. సో జైలరు కొంచెం అతను కూడా లోభి అనమాట, సరే అని ఒప్పుకుంటున్నాడు కానీ ఇంకా కొంచెం కావాలన్నమాట, కొంచెం మోమాట పడుతున్నాడు. ఎలా నేనేం చెప్పాలి, నవాబు హుసేన్ షా అడిగితే ఇది కుదరదు అది ఇది అంటుంటే, సరే నువ్వేం చెప్తావు అంటే ఇలా నేను నది ఒడ్డున నన్ను తీసుకెళ్ళావు, పొద్దున మలమూత్రం చేయడానికి నేను వెళ్ళాను, అక్కడ నుంచి నదిలో పడి కొట్టుకొని వెళ్ళిపోయానని చెప్పేసేయాను. చెప్పి ఇప్పుడు నీకు 500 కాదు 700 బంగారు నాణ్యాలు ఇస్తానని ఆయనకి ఇచ్చేస్తారు. సో వెంటనే అతను అంగీకరించి సనాతన గోస్వామిని వదిలేస్తారనమాట. సో ఆ విధంగా సనాతన గోస్వామి అక్కడి నుంచి తప్పించుకొని ఆ జైల్లోంచి ఒక అసిస్టెంట్ని తీసుకొని బయలుదేరతారనమాట. ఇప్పుడు బయలుదేరుతూ దారిలో ఒక అడవి ప్రాంతం దాటి వెళ్ళాలి. అడవి ప్రాంతం ఉన్న చోట ఒక దగ్గరలో ఉన్న హోటల్లో ఆగుతారనమాట. ఆ హోటల్ ఓనరు ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తాడనమాట. ఆ సనాతన గోస్వామి మంచి ఆతిథ్యం ఇస్తాడు ఆయనకి. ఎందుకంటే ఆ హోటల్ ఓనరు ఎవరంటే ఆయన ఒక గూండా దొంగ బందిపోటు టైప్ అనమాట. అంటే ఎవరైనా ప్రయాణికులు వచ్చేవాళ్ళు ఆ హోటల్లో నివసిస్తే అందులో వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళని చంపేసి ఆ డబ్బులన్నీ దోచుకోవడం ఆయన పద్ధతి అనమాట అది. సో ఆయన దగ్గర ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆ జ్యోతిష్యుడు అంటాడు, ఈ సనాతన గోస్వామి ఈయన దగ్గర బాగా బంగారం ఉంది అని చెప్తాడనమాట. అందుకే ఎంతో బాగా వ్యవహరిస్తాడనమాట ఆయనతో. సనాతన గోస్వామి కొంచెం సందేహం వస్తుందన్నమాట. ఆయన మినిస్టర్ కదా, పొలిటీషియన్, ఆయన పెద్ద రాజకీయవేత్త, ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. సో సనాతన గోస్వామికి ఈయన ప్రవర్తన చూసి నాకు ఇంత సమ్మానంగా ఎందుకు ఇస్తున్నాడు, నేను ఎవరో ఆయనకు తెలియదు, చూడ్డానికి ఉన్న బట్టలు కూడా అంత బాగా లేవు, 3 రోజుల నుంచి నేను తినలేదు, నా పరిస్థితి అంతా చూసి నన్ను సమ్మానపూర్వకంగా నాతో వ్యవహరించడానికి నా పర్సనాలిటీ అలా కనిపించట్లేదు, ఇప్పుడు ఆయన చూపిస్తున్నా అంటే ఏదో తేడా ఉంది అని డౌట్ వస్తుంది ఆయనకి. వెంటనే తన సర్వెంట్ అసిస్టెంట్ వచ్చాడు కదా, అతను అడుగుతాడు, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, సంపద ఉందా, నువ్వు తీసుకొచ్చావా అంటే అతను అంటాడు, నా దగ్గర 7 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని చెప్తాడు. వెంటనే ఇవ్వు అని సనాతన గోస్వామి తీసుకొని వెళ్ళేసి అతని దగ్గరికి వెళ్ళేసి చెప్తాడనమాట, మీరు 7 గోల్డ్ కాయిన్స్ తీసుకోండి. ఎందుకంటే సనాతన గోస్వామి డౌట్ వచ్చేస్తుంది, ఇతను ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడంటే ఏదో ప్లానింగ్ ఉందని, అది కనిపెట్టేస్తాడు సనాతన గోస్వామి. వెళ్ళేసి ఆయన దగ్గర ఇచ్చేస్తారు, మీరు 7 గోల్డ్ కాయిన్స్ తీసుకోండి, మీరు నా దగ్గర ఉంది తీసుకోండి, నాకు మాత్రం ఒక హెల్ప్ చేయాలి, మీరు ఈ యొక్క అడవి ప్రాంతాన్ని దాటి వెళ్ళడానికి మీకు మీ సహాయం నాకు కావాలని చెప్తాడు. సో వెంటనే ఆ వ్యక్తి హోటల్ ఓనర్ అంటాడు, లేదు మీరు చాలా మంచివారు, యాక్చువల్లీ నేను మిమ్మల్ని చంపేసి ఈ బంగారం తీసుకోవాలనుకున్నాను, మీరే నాకు ఇచ్చేశారు, వద్దులేండి మీ దగ్గర పెట్టుకోండి, మీరు చాలా మంచి వాళ్ళు అనేసి ఆయన ఇవ్వబోతుంటే సనాతన గోస్వామి అంటాడు, నాకేం వద్దు, మీ దగ్గర పెట్టుకో, నాకు మాత్రం ఈ సహాయం చేయండి. సరే అని ఓనర్ ఒప్పుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి సనాతన గోస్వామి అడుగుతాడు ఆయన సర్వెంట్ని, ఇంకా ఏమైనా ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ అంటే, ఇంకొక కాయిన్ ఉంది అంటాడు. సరే అది కూడా తీసేసుకుంటారనమాట. అది తీసుకొని పంపించేస్తారు, నువ్వు తీసుకొని తిరిగి వెళ్ళిపో అని ఆ సర్వెంట్ని తిరిగి పంపించేస్తారు, నాతో పాటు నువ్వు రావద్దని. దాని తర్వాత సనాతన గోస్వామి ఆ గోల్డ్ ఇంకా ఆ సర్వెంట్ ఇద్దరిని వదిలించేసుకొని బంగారాన్ని ఇప్పుడు ఒక్కడే ఆ ఓనర్ సహాయంతో ఆయన ఓనర్ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడ యాక్చువల్లీ ఆగిపోతుంది స్టోరీ. నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మరి అడవి నుంచి ఎలా తప్పించుకొని ఎక్కడికి వెళ్ళారనేది. సో ఈ విధంగా రోజు మేసుకెళ్ళి చైతన్య చరితామృతంలోంచి స్టోరీ చెప్తున్నారనమాట. సో ఇంకా అక్కడ సమస్యలు ఏంటంటే ఏం లేదు, మామూలుగా అక్కడ వాతావరణంలో ఇప్పుడు ఏంటంటే భక్తులందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు, అక్కడే ఉంటున్నారు, మీకు అర్థమైపోయింది అనుకుంటా, అక్కడే ఉంటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని లాస్ట్ క్లాస్ అన్నీ విని తర్వాత ఆఫీస్లోకి ముగ్గురు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు వాళ్ళ సేవల్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది జరుగుతుంది. ప్రభుపాద్ వారు ఏమో ప్లానింగ్ చేస్తున్నారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి అని. ఇంకొక ప్లానింగ్ మిస్టర్ ప్రైస్ అతను ఏం చేస్తున్నాడు, ఆ బిల్డింగ్ ఎలా మనకు దొరుకుతుందా లేదా, ఆ బిల్డింగ్ దొరికితే మనం
దాన్ని మెయిన్ హెడ్ క్వార్టర్స్గా చేయొచ్చు మన ఇస్కాన్కి అని ఆలోచన ప్రభుపాద నడుస్తుంది. ఇంకా ఇప్పుడు వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు, దానికోసం ఒక లాయర్ని పెట్టారు, అది కూడా నడుస్తుంది ప్రోగ్రాము. ఆయన ఆశ్వాసన ఇచ్చాడు, మీరు ఇక్కడే పర్మనెంట్గా ఉండేటట్టుగా నేను చేస్తాను అది. సో ఇవన్నీ రన్ అవుతూ ఉన్నాయి ప్యారలల్గా. సో నెక్స్ట్ డే రోజు మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేశారు. సో హోటల్ 4 రెసిస్టెంట్లు ఇచ్చి పంపించేస్తారు. సనాతన గోస్వామి ముందుకెళ్తాడు. ఇప్పుడు చైతన్య మహాప్రభుని కలవడానికని బెనారస్కి వెళ్ళే దారిలో అతను ఒక తన బ్రదర్ ఇన్ లాని కలుస్తాడనమాట. అతను సనాతన గోస్వామి యొక్క పరిస్థితిని చూసి, అరే నీకు ఒంటిపై సరే గుడ్డలు కూడా లేవు వేసుకోవడానికి, సరే కనీసం నా ఒక బ్లాంకెట్ అన్న తీసుకొని ఒక మంచి బ్లాంకెట్ బహుమతికి ఇస్తాడు. సరే అనేసి ఆ బ్లాంకెట్ తీసుకొని కప్పుకొని ఈ సనాతన గోస్వామి బెనారస్ చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ వెళ్ళి ఎక్కడైతే చైతన్య మహాప్రభు బెనారస్లో ఆచార్య చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో నివసిస్తున్నారు, ఆ డోర్ బయట వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో చైతన్య మహాప్రభుకి అర్థమైపోతుంది. వెంటనే చాలా లాంగ్ స్టోరీ, నేను కట్ చేస్తున్నాను, ఫాస్ట్గా వెళ్తున్నాను. సో వెంటనే చంద్రశేఖర్ చెప్తారన్నమాట, బయటికి వెళ్ళి చూడు, అక్కడ ఒక మహాభక్తుడు వైష్ణవుడు వచ్చాడు, ఆయన లోపల తీసుకురాని. సో చంద్రశేఖర్ వెళ్ళి బయట చూస్తాడు, ఆయనకి ఎవరు అలా మహాభక్తులు కనిపించరు. వెళ్ళి చైతన్య మహాప్రభు అంటారు, అక్కడ బయట ఎవరు లేరే మహాభక్తులు మహావైష్ణవులు. చైతన్య మహాప్రభు అంటారు, అక్కడ ఎవరున్నారు, ఎవరైనా కనిపించారంట. ఒక బిచ్చగాడిలాగా ఏదో ఫకీర్ లాగా ఉన్నాడు ఒక అతను అంతే అని. చైతన్య మహాప్రభు వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకుంటారు ఇద్దరు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎదురు చూస్తున్నాడు సనాతన గోస్వామి కోసం. తర్వాత చైతన్య మహాప్రభు ఎంతో పొగుడతారు సనాతన గోస్వామిని, కానీ సనాతన గోస్వామి యొక్క బ్లాంకెట్ని మాటిమాటికి చూస్తున్నారు అన్నమాట చైతన్య మహాప్రభు. సో వెంటనే సనాతన గోస్వామికి అర్థమైపోతుంది, ఈ బ్లాంకెట్ నచ్చలేదు చైతన్య మహాప్రభుకి అనేసి. వెంటనే అక్కడ ఇంకొక అతను ఎవరైతే నది దగ్గర వీళ్ళు ఉంటారు కదా, చాకలి వాళ్ళు వాష్ చేస్తారు క్లోత్స్ని, అతని దగ్గర ఒక పాత బ్లాంకెట్ ఏదో ఉంటే దాంతో ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. సో ఆ పాత బ్లాంకెట్ తీసుకొని వచ్చేస్తారు మళ్ళీ. చైతన్య మహాప్రభు చూసి సరే, అప్పుడు మెచ్చుకుంటారు సనాతన గోస్వామి. ఇదొక్కటే, ఈ బ్లాంకెట్ ఒక్కటి నీ దగ్గర కాస్ట్లీ ఐటమ్ ఉండే, అది లక్షణం కాదు, ఒక వైరాగి లక్షణం. అది కూడా నువ్వు ఇప్పుడు వదిలించేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఇంకా ఏమీ, నీకు భౌతికంగా నీ దగ్గర ఏం లేదు, సంపూర్ణంగా ఇప్పుడు నువ్వు కృష్ణుడికి సమర్పితుడివి, నాకు చాలా ఆనందం అని అలా వ్యక్తం చేస్తారు. దాని తర్వాత పొగుడుతారు ఆయన్ని. సో ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవన్నీ ఇలా స్టోరీ ఆ రోజు కథ అక్కడ వరకు వస్తుంది. దాని తర్వాత ఆ రోజు ఒకరోజు నీల్ అనే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వస్తాడనమాట కొత్తగా ఆశ్రమానికి. అతను ఏంటంటే ఒక యూనివర్సిటీలో ఎక్కడో చదువుకుంటున్నాడు. ఆయన ఒక స్టడీ ప్రోగ్రామ్ కారణంగా ఒక టర్మ్, ఆ కాలేజీలో ఒక టర్ము ఇలా ఆశ్రమంలో గడపాలి అనే ఆయన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ మీద ఇక్కడికి వచ్చి ఇక్కడే నివసించడానికి వస్తాడనమాట కొన్ని రోజులు. సో స్వామీజీ అంటే ప్రభుపాల్ వారి దగ్గర ఉంటారు. సో ఆయన అడుగుతారనమాట ప్రభుపాల్, స్వామీజీ నేను మంచి టైపిస్ట్ని, నాకు బాగా టైపింగ్ చేయడం వచ్చు, మీకేమైనా నాకు సహాయం, ఈ టైపింగ్ సహాయం ఏమైనా కావాలంటే నన్ను అడగొచ్చు, అదొక్కటి నేను చేయగలను ఇక్కడ ఉన్నంతకాలం అంటారు. సో ప్రభుపాల్ వారికి చాలా ఆనందం వేస్తుంది, చాలా మంచిది నువ్వు టైప్ చేయగలిగితే అని. వెంటనే ప్రభుపాల్ వారు ఒక డిక్టాఫోన్ రెంట్కి తీసుకొని, ప్రభుపాల్ వారు ఎన్ని రోజులుగానో ఆలోచిస్తున్నారు, ఎలాగైనా మనం ఒక భగవద్గీతను ప్రచురించాలి. ఇప్పటివరకు ప్రభుపాల్ వారు ఏంటంటే రాధాకృష్ణ భగవద్గీతనే తీసుకుని దాని నుంచే ప్రభుపాల్ వారు తన తాత్పర్యాలు కానీ క్లాసెస్ కానీ ఓరల్గా చెప్తున్నారు. సో ఇప్పటివరకు ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ప్రచురించడానికని. సో ఇది మంచి అవకాశం అనేసి వెంటనే ప్రభుపాల్ వారు ఒక డిక్టాఫోన్ రెంట్కి తీసుకుంటారు. ఇంకొక టైప్ రైటర్ కూడా ఆయనకు అరేంజ్ చేస్తారు, ఎలక్ట్రిక్ టైప్ రైటర్ మన ఈ అబ్బాయికి నీల్కి. సో వెంటనే నీల్ కూడా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాడు అనమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన కూర్చొని టైపింగ్ స్టార్ట్ చేసేవారు. ప్రభుపాల్ వారి డిక్టాఫోన్లో రికార్డ్ చేసి ఇచ్చేవారు, ఆయన టైపింగ్ స్టార్ట్ చేసేవారు వినేసి. సో అలా ప్రతిరోజు 8 గంటలు టైపింగ్ చేసేవాడు అబ్బాయి. సో ప్రభుపాల్ వారు కూడా ఆ అబ్బాయి యొక్క నిజాయితీ ఉత్సాహం చూసి ప్రభుపాల్ వారు కూడా ఎంతో ఉత్సాహంగా ట్రాన్స్లేట్ చేసేవారు. సో ఇలా భగవద్గీత ట్రాన్స్లేషను టైపింగ్ జరిగిందనమాట ఆ సమయంలో. సో ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. సో ఇంకా అక్కడ ఏమేమి జరిగాయని వాళ్ళు అక్కడున్న ప్రభుపాల్ వారితో నివసించే వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. ఇంకా అక్కడ ఏమేమి జరిగాయనేవి సత్స్వరూప్ మహారాజ్ రాస్తారు. సో జదురాణి మాతాజీ, ఆమె ఇప్పుడు పెయింటింగ్లో బాగా నిజాయితీగా పొద్దున్నుంచి ఎన్నో గంటలు పెయింటింగ్ చేసేది. సో ఒకసారి ఆ పెయింటింగ్ ఒకటి ఏదో ఒక ఐటమ్ కింద పడిపోయింది, అది షార్ప్గా ఉంటుందన్నమాట. ఐటమ్ కింద పడింది నేల మీద.
ఆమె. తర్వాత ప్రభుపాల్ వారు నడుస్తూ సడన్గా దాని మీద కాలు పెట్టేస్తారు, అది కుచ్చుకుంటుంది ప్రభుపాల్ వారికి. కానీ ప్రభుపాల్ వారి ఆమెను ఏమన్నారు, మెల్లిగా కొంగి ఆ కుచ్చుకున్న దాన్ని ట్యాక్ తీసేసి ఆమెను ఏమనకుండా వెళ్ళిపోతారు. అంటే అలా ప్రభుపాల్ వారు అలా సహించారని ఆమె చెప్తున్నాడు. తర్వాత ప్రభుపాల్ వారు అలా ఇంకొకసారి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఇవన్నీ ఆమెనే చెప్తుంది అనమాట తర్వాత భక్తులతో ఇలా జరిగిందని. సో ఒకసారి ఏం జరిగిందంటే, ఆమె ఒక పెయింటింగ్ ఆమె వేసింది, దాన్ని ప్రభుపాల్ వారు ఎక్కడ కూర్చుంటారో దాని పైన ప్లేస్ చేయాలనుకుంది, పెట్టాలనుకుంది, తగిలించాలనుకుంది. సో అక్కడికి వెళ్ళి ప్రభుపాల్ వారి ఆసన ఎక్కడ ఉందో దాని మీద ఎక్కేస్తుంది అనమాట, దాని మీద కాళ్ళు పెట్టి ఎక్కేసి ఆ పెయింటింగ్ వేయడానికి వెళ్తుంది. అప్పుడు ప్రభుపాల్ వారు చూస్తారు, ప్రభుపాల్ వారు చూసి, స్వామీజీ నేను ఏమైనా తప్పు చేశానా, మీ ఆసన మీద ఎక్కేసాను నేను పెయింటింగ్ వేయడానికి, తగిలించడానికి సేవ కోసం అంటే, ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు ఏం తప్పు చేయలేదు, సేవ కోసం కావాలంటే నా తలకాయ మీద కూడా నేను కాళ్ళు పెట్టి ఎక్కొచ్చు, సేవ కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఏం తప్పులేదని అంటారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది ప్రభుపాల్ వారి యొక్క భావం ఆమె చెప్తుందనమాట. ఇంకా అలా అందరూ అక్కడ ఏం జరిగేవి, ఏం విషయాలు, ఏ సీక్రెట్ లేదనమాట. అందరూ కలిసి ఉంటున్నారు, అందరూ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని, ఏం జరుగుతుంది అనేది షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏం జరిగింది ఒకసారి అంటే, ఉమాపతి ప్రభు ఆయన ఒకసారి ప్రభుపాల్ వారి ఇలా బుద్ధిస్టులు బౌద్ధ మతాన్ని కొంచెం ఖండించడంగా మాట్లాడినప్పుడు లెక్చర్లో ఆయన కొంచెం హట్ అయ్యి ఆయన వెంటనే ఇస్కాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కొన్ని రోజులకి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారనమాట. మళ్ళీ ప్రభుపాల్ వారి దగ్గర వచ్చి మళ్ళీ క్షమాపణ కోరి మళ్ళీ జాయిన్ అయిపోతారనమాట, మళ్ళీ ప్రభుపాల్ని ఫాలో అవుతారు. సో అదొకటి జరిగింది. ఇంకోసారి సత్స్వరూప్ మహారాజు అంటే సత్స్వరూప్ ప్రభు అప్పుడు ఆయన జాబ్ వదిలేస్తారనమాట. జాబ్ వదిలేసి ప్రభుపాల్ దగ్గరికి వచ్చేసి, ప్రభుపాల్ నేను జాబ్ వదిలేస్తానంటే, ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు ఎందుకు జాబ్ వదిలేసి వచ్చావు నా దగ్గరికి, నువ్వు జాబ్ చేస్తేనే బాగా నీకు, ఎందుకంటే నువ్వు జాబ్ చేసి ప్రతి నెల డొనేషన్ కొంచెం ఇస్తున్నావు మన సెంటర్కి, అది చాలా ఉపయోగపడుతుంది, నువ్వు జాబ్ కంటిన్యూ చేస్తేనే మంచిది ఆయనకు సలహా ఇస్తారు. దాని తర్వాత ఇంకొక అతను గర్గముని. సో ఈ గ్రేక్ గత ముందు, సో గర్గముని ప్రభుపాద్ని గర్గముని ఏమని పిలిచేవారంటే, గర్గముని షేక్స్పిరియన్ లాక్స్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనకి పెద్ద జుట్టు ఉండేదన్నమాట గర్గమునికి. ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు చెప్పారు, ఆ జుట్టు కత్తిరించుకో, అది షేవ్ చేసుకో అని, కత్తిరించుకో, కానీ వినేవాడు కాదనమాట ఆయనకి. ప్రభుపాల్ ఎన్నిసార్లు చెప్పిన ఆయన సరే అని ప్రభుపాల్ వారు ఇంకా ఆయన దాని మీద జోక్ చేస్తూ ఉండేవారంట అప్పుడప్పుడు. సో ఈ విధంగా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉన్నారు. కానీ ప్రభుపాల్ వారు అందరినీ తీసుకొని అందరితో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు హరే కృష్ణ మూమెంట్ అనేది సత్స్వరూప్ మహారాజ్ షేర్ చేసుకుంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రయత్నం చేస్తారు, అలా కొత్త ఏదో ఒకటి ప్రయత్నం అనమాట ప్రచారం కోసం అని. ఇప్పుడు అక్కడ న్యూ ఇయర్ వస్తుంది, కొత్త సంవత్సరం. సో అందరు ఈ టైంలో పార్టీ చేసుకునే మూడ్లో ఉంటారు. సో ప్రభుపాల్ వారికి అన్నారు, స్వామీజీ ఏదైనా ప్రభుపాల్జీ ఏదైనా మనము ప్రోగ్రాము అలా అందరినీ పార్టీ టైప్ అంటే న్యూ ఇయర్కి అంటే సరే అని ప్రభుపాల్ వారు ఒక ఇది చేస్తారనమాట. మన ప్రోగ్రామ్ ఒకటే, సో మళ్ళీ ఒక ఫీస్ట్ ప్రోగ్రాము, కీర్తన ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, చాలామంది వస్తారు, దాన్ని కూడా సక్సెస్ఫుల్గా అరేంజ్ చేస్తారు. సో అలా న్యూ ఇయర్ పార్టీ కూడా చేస్తారనమాట. సో అది రాత్రి 11 అవుతుంది, అప్పటి వరకు ప్రభుపాల్ వారు మేల్కొని ఆ పార్టీలో పాల్గొని కీర్తన తర్వాత ఫీస్ట్ కూడా, ఆ ఫీస్ట్లో ఎంతమంది వచ్చినా అందరికి బాగా తినిపిస్తారు, మంచి ఫీస్ట్ తినిపిస్తారనమాట, ప్రసాదం. సో ఈ విధంగా జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ లెక్చర్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది, చైతన్య చరితామృతం ఉంది. అలా బ్లాంకెట్ ఎపిసోడ్ అప్పుడు జరుగుతుంది. యాక్చువల్లీ బ్లాంకెట్ ఎపిసోడ్ మొత్తం చెప్పేస్తారు బ్లాంకెట్ గురించి. దాని తర్వాత చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని మెచ్చుకుంటారనమాట. ఆయన నమ్రతను మెచ్చుకుని ఆయన నువ్వు అసలు ఆయన ఒక శిష్యుడు ఇలా ఉండాలి, ఇలాంటి శిష్యుడు సరైన శిష్యుడు అని. ఇంకా అతనికి సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు 2 నెలల పాటు శిక్షణలు ఇచ్చి, బోధనలు ఇచ్చి, కృష్ణ భావనార్థం గురించి చెప్పి, ఇలా ఇంకా ఆయన కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి, బృందావనంకి వెళ్ళి ఇలా పుస్తకాలు రచించాలి, అన్ని ఆదేశాలు ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఆ రోజు తర్వాత ఒక లెటర్ వస్తుంది మళ్ళీ ముకుంద నుంచి. ఈసారి ముకుంద నుంచి వచ్చిన ఈ లెటర్ ఏంటంటే, స్వామీజీ మేము అక్కడ ఒక ప్లేస్ రెంట్కి తీసుకున్నాము, ఒక మంత్ర రాక్ డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ని ఆయోజన చేద్దాం అనుకుంటాం. తద్వారా అక్కడ చాలామంది మ్యూజిషియన్స్ హిప్పీస్ అందరూ వచ్చేస్తారు. మన మెయిన్ ప్రోగ్రామ్ అక్కడ మన హరే కృష్ణ కీర్తన ఉంటుంది, మెయిన్ సెంటర్ ప్రోగ్రామ్. సో తద్వారా మంచి ప్రచారం జరగవచ్చు. సో మిమ్మల్ని ఆ ప్రోగ్రామ్ ద్వారా అక్కడికి ఆహ్వానించాలనుకుంటున్నాం, మన సెంటర్ అక్కడికి. సో మీకు దానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్ కూడా, ప్లేన్ టికెట్ కూడా నేను పంపిస్తున్నానని పంపిస్తారు లెటర్తో పాటు.
సో అది చూడగానే వెంటనే వినగానే ప్రభుపాద వారు నేను ఇప్పుడే వెంటనే వెళ్ళిపోతాను అని రెడీ అయిపోతారనమాట తప్పకుండా. సో అది విని కొంచెం మన భక్తులందరూ కూడా కొంచెం నిరుత్సాహపడతారు, కొంచెం కొంతమంది బెంగపడతారు, కొంతమంది భయపడతారు, కొంతమందికి నచ్చదనమాట. ప్రభుపాదులు ఎందుకు వెళ్ళిపోవాలి, అవసరమా ఇప్పుడు, ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా, అక్కడికి ఆ మంత్రారాగ్ డ్యాన్స్కి ఏం అవసరం వెళ్ళడం, అక్కడ ఎవరు ప్రభుపాదని చూసుకుంటారు, ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం ప్రభుపాదని చూసుకోవడానికి, మరి మనం ప్రభుపాద వెళ్ళిపోతే మనం ఏమవుతాము, మళ్ళీ ప్రభుపాద వారు తిరిగి వస్తారా లేదా, మరి మనం ఎలా మన భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాము, ఇలా ఎన్నో రకాల భయాలు ఆందోళనకు గురై కొంతమంది ప్రభుపాద వారు వ్యక్తం కూడా చేస్తారు. ప్రభుపాద వారు అంటారు మీరేమి ఇలా కంగారు పడకూడదు, నేను తప్పకుండా ఇప్పుడు కృష్ణ భావనామృతాన్ని విశ్వవ్యాప్తంగా స్థాపించాలంటే నేను న్యూయార్క్ వదిలి బయటికి వెళ్ళాల్సిందే, నేను శాన్ ఫ్రాన్సిస్కోకి తప్పకుండా వెళ్తాను ఈ ప్లేన్ టికెట్ ద్వారా. మీరందరూ కూడా ఏమాత్రం కంగారు పడకుండా భయపడకుండా నేను ఏదైతే మీకు ఇచ్చానో ఏదైతే మీకు నేర్పించానో అది ప్రతిరోజు పొద్దున మార్నింగ్ ప్రోగ్రాము, సాయంత్రం కీర్తన, ఇవన్నీ ఏవైతే మేము ఎలా షెడ్యూల్ అయితే చేస్తానో అలా మీరందరూ కూడా కంటిన్యూ చేస్తూ పాటిస్తూ ఉండండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, తర్వాత నేను మళ్ళీ వస్తాను అనేసి శాన్ ఫ్రాన్సిస్కో కావాల్సిన లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం ప్యాక్ చేసేసుకుంటారు, ఆ రోజు వచ్చేస్తుంది. సో దాంతో ప్రభుపాదతో పాటు ఇంకొక అతను పంపిస్తారన్నమాట వీళ్ళందరూ, రంచోర్ అనే అబ్బాయిని. కొత్తగా టామ్స్కిన్ స్క్వేర్ పార్క్లో కీర్తన చేస్తారు కదా, ఆ కీర్తన నుంచి ఆ ప్రోగ్రామ్ నుంచే కొత్త అబ్బాయి జాయిన్ అవుతాడనమాట. అతను కొంచెం డొనేషన్ కూడా తెచ్చుకుంటాడు, ఇలా టికెట్కి కావాల్సిన డబ్బులు కూడా సంపాదించుకుంటాడు. సో అలా టికెట్ కూడా ఆయన సంపాదించుకుంటారు, ప్లేన్ టికెట్. సో ప్రభుపాల్ వారికి సహాయం చేయడానికి అసిస్టెంట్గా ఆయన కూడా ప్రభుపాల్ వారితో పాటు రంచోర్ అనే అబ్బాయి, కొత్త అబ్బాయి కూడా వెళ్తున్నాడు అనమాట. సో ప్రభుపాల్ వారు ఇంకా ఆ రోజు రాగానే ఏ రోజైతే టికెట్ రిజర్వేషన్ ఉందో ప్లేన్ టికెట్, ఇంకా ఆ రోజు అక్కడ నుంచి కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతారు. అప్పట్లో ఇంకా ముగ్గురు జాబ్లో ఉన్నవారు జాబ్లోనే ఉన్నారు ఆ టైంలో. సో పెద్దగా అక్కడేమీ ఫేర్వెల్ అన్నట్టు ఏం జరగదు, కానీ వెంటనే ప్రభుపాల్ వారు సైలెంట్గా అక్కడ నుంచి నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో తిరిగి అక్కడ వెళ్ళిపోతారు. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది మరి అవన్నీ విషయాలు మనము వచ్చే క్లాస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామంట. ఇప్పుడు ఈరోజు ఇక్కడే నేను చర్చను ముగిస్తాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై, నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.